ప్రైజ్ లార్డ్ రవి. రాదు. ప్రైజ్ లార్డ్ రవి. చూద్దాం. జాన్ సుజ్ఞానం బ్రదర్ జాయిన్ అవ్వలేదు. ఓకే ఓకే. రాజశేఖర్ జాయిన్ అయినాడు. ప్రైజ్ లార్డ్ రాజశేఖర్. ప్రైజ్ లార్డ్ నారాజ్. లేదా బాగున్నారా అంతా? రాజశేఖర్ ప్రైజ్ లార్డ్ రవి. బాగున్నారా? సుబ్రహ్మణ్యం బ్రదర్ ఇప్పుడు సుజ్ఞానం బ్రదర్ వస్తున్నాడా? అందులోపల వచ్చేసినాడు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. బాగున్నారా? ప్రైజ్ అంతా లార్డ్, బాగున్నాం ప్రైజ్ బ్రదర్. లార్డ్. ఓకే. సున్న బ్రదర్ ప్రేలాడు. వందనాలు వందనాలు బ్రదర్. మ్మ్. అందరు రెడీగా ఉన్నారు అయితే యుద్ధానికి. అంతే కదా. ముగ్గురు ముగ్గురు ఈ వారంలో, నెక్స్ట్ వారంలో మళ్ళీ ముగ్గురు. మ్మ్. సో మనము త్వరగా మొదలు పెట్టుకుంటే అందరికీ సమయము, ఎందుకంటే ఈరోజు పెద్ద టాపిక్, పెద్ద ఎక్కువ లెంత్ కదా. అలాగే నేను రికార్డ్ చేద్దామని అనుకుంటున్నాను. ఓకే. ఈ ఇవన్నీ ఆల్రెడీ రికార్డ్ అవుతూ ఉంటుంది. నేను ఇది రికార్డ్ చేసి యూట్యూబ్లో పెడతాను, మీరు కూడా చూసుకుందరు. ఓకే ఓకే కదా బ్రదర్? ఓకే ఓకే. ఆల్రెడీ రికార్డులో ఉంది స్టార్టింగ్ నుంచి. ఓకే. సో ఈరోజు ఒక చిన్న ప్రార్థనతో మొదలు పెట్టుకుందామా అయితే బ్రదర్? రాజశేఖర్ స్టార్టింగ్ ప్రేయర్ చేయి. నేను మహాపరిశుద్ధుడా, దయల తండ్రి, కృపగల మా ప్రభువా, సర్వశక్తిమంతుడా, నిత్యుడు అయిన పరలోకపు రాజా, నైనా గడిచిన వారమంతయు మా ప్రభువా నీ యొక్క రెక్కల చాటున కాచి కాపాడి భద్రపరిచిన విధానాన్ని బట్టి నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. మరి తండ్రి, ఈ దినం మా ప్రభువా యుఎస్ఏ నుంచి మా మిత్రుడు, మరి మేము ఇండియాలో ఉన్నటువంటి మరి సుజ్ఞానం బ్రదర్ గారు, రవి, మరి తండ్రి అజ్రా మల్లేష్ బ్రదర్ గారు, నేను యొక్క చిత్తం అయితే ఇంకా ఎక్కువ మంది జాయిన్ అవటకు సహాయం దయచేయండి తండ్రి. మరి మా ప్రభా ఈ దినం మా ప్రభా మరి తండ్రి మీరు శిలువ పైన నైనా 7 మాటలు నైనా ఈ దినం ధ్యానిస్తుండగా తండ్రి, ఈ మొదటి 4 మాటలు ఈ రోజు నైనా ధ్యానిస్తుండగా, మరొక అంతే. మంగళవారంలో తండ్రి మరి 3 మాటలు ధ్యానిస్తుండగా తండ్రి, మీరే నైనా నీ యొక్క సేవకులను వాడుకోండి తండ్రి. వారికి కావాల్సినటువంటి జ్ఞానం దయచేయండి తండ్రి. మరి మా ప్రభువా లోకంలో కూడా తండ్రి నీ యొక్క సేవను బహుగా వాడబడులాగున ఆశ్రయించమని అడుగుతున్నాను తండ్రి. మరి మా ప్రభువా ఇంకా ఎవరైతే అనారోగ్య సమస్యలతో, వివిధ సమస్యలతో, రోగాలతో బాధపడుతున్నారో తండ్రి, వారిని అందరినీ ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. ఉదయ రీతిగా తండ్రి, మేము చేస్తున్న ఉద్దేశంలో ఎందును, పని పాటలు ఎందును, ప్రయాణ మార్గంలో ఎందును నీ యొక్క కృప కాపుదల మేము నిన్ను దాయిచేయండి తండ్రి. మరి ఈ సమయంతో మరి తండ్రి నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. మరి మా ప్రభా మీరే మొదటి నుంచి చివరి వరకు మీరే ఉండి నేను మీ యొక్క జ్ఞానాన్ని తెలుసుకునే పర్యంతము మాకు తోడు నీడై ఉండి కాచి కాపాడమని మా ప్రభును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొందింటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 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 ఓకే. సో ఈరోజు చాలా పెద్ద టాపిక్లు ఉన్నాయి కాబట్టి నేను ఒక గంట తర్వాత ఒక గంట తర్వాత నేను ఒక మీటింగ్ పోయి మళ్ళీ వస్తాను. సో మీరు కంటిన్యూ అవుతూ ఉండండి. ఇంకా అదొకటి. తర్వాత నేను రికార్డ్ చేస్తూనే ఉంటాను అట్లనే. మళ్ళా ఆ మీటింగ్ అయిపోగానే నేను వచ్చేస్తాను బ్రదర్. ఓకే బ్రదర్. ఓకే ఓకే. నేను ఒక ప్రార్థన చేస్తా. ఒకవేళ లాస్ట్‌లో నాకు ఛాన్స్ లేకపోతే మళ్ళా ఒకవేళ నేను రాలేకపోతే మీటింగ్‌లో కంటిన్యూ అవుతే తెలీదు. అప్పుడు మీరే కొంచెం దాన్ని ఫినిష్ చేయండి బ్రదర్. సుజ్ఞానం బ్రదర్. ఓకే ఓకే. ఒక చిన్న ప్రార్థన చేస్తాను నేను గూడా. ప్రార్థన. స్తోత్రం తండ్రి, ప్రభా, కృపల దేవ, మహిమగల రాజా, మమ్మల్ని ఇంతవరకు కాచి, కాపాడి, భద్రపరిచి, ఇదిగో తండ్రి ప్రభా, ఇంకొక వారంలోకి నడిపించిన విధానం బట్టి మీకు వందనాలేసయ్యా. ఇదిగో తండ్రి ప్రభా, గడిచిన వారం ఎంతోమంది ఎన్ని ఇబ్బందులు తండ్రి ప్రభా చూడలేకపోయినారు తండ్రి. కానీ మాకు తండ్రి ప్రభా మీరు మాకు దగ్గరగా ఉండి తన పిల్లల్ని ఏ విధంగా తండ్రి ప్రభా రెక్కల చాటున కాచి కాపాడుతుందో ఆ విధంగా కాచి కాపాడి ఇంకొక వారాన్ని ఇచ్చారు తండ్రి. ఇదిగో యేసయ్య మా నాయన, మా గ్రూప్‌లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ముందుకు నడిపిస్తున్న విధానం బట్టి, క్షేమాన్ని ఇస్తున్న దాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి ప్రభా మా నాయన, ఆ
అవునయ్యా మేము తండ్రి ప్రభా శిలువ ధ్యానాల గురించి మేము అవునయ్యా ధ్యానిస్తుండగా తండ్రి ప్రభా మీరు మాకు తోడుగా ఉండండి. అవునయ్యా విన్న వాక్యాలను తండ్రి ప్రభా మా హృదయాలు నిలిచి ఫలింప చేయటకు సహాయం దయచేయి తండ్రి. ఆ విధంగా మేము బ్రతికి జీవించుటకు సహాయం దయచేయి తండ్రి ప్రభా మా నాయన. ఎల్లప్పుడూ మీకు దగ్గరగా ఉండేందుకు సహాయం దయచేయి తండ్రి ప్రభా మా నాయన. ఇదిగో తండ్రి ప్రభా మా నాయన రోజు తండ్రి ప్రభా 4 మాటలు మేము ధ్యానిస్తుండగా మీరే సహాయం దయచేయి తండ్రి ప్రభా మా నాయన. మాట్లాడే వారికి జ్ఞానం ఇవ్వండి అయ్యా. వినేవారికి మా హృదయాలు నిలిచి ఉండుటకు సహాయం దయచేయి తండ్రి ప్రభా. ఈ సమయానంతటిని తండ్రి ప్రభా మీకే అప్పచెప్పుకుంటూ తండ్రి ప్రభా వచ్చేవారిని ఇంకా ప్రేరేపిస్తూ త్వరగా రావటకు సహాయం దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. 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 వందనాలు. ఆమేన్. ఈ సమయంలో సమయానుకూలంగా మనం ముందుకెళ్దాము. సో, ప్రతి ఒక్కరు ఆహ్, ఆహ్, 20 మినిట్స్ ఒక్కొక్క మాటకు తీసుకుంటే అందరికీ సమయం సరిపోతుంది. మరీ టూ లెంగ్త్ కాకోకుండా ఎక్కువ లెంగ్త్ అయితే బాగుండదు కదా! అన్నట్టుగా 20 మినిట్స్. సో, ఈ సమయాన్ని మన పాస్టర్ జాన్ సుజ్ఞానం గారికి ఇస్తున్నాం. బ్రదర్ టైమ్ ఫర్ యూ. ఓకే, మంచిది. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మరొక మంగళవార దినాన ప్రభు సన్నిధిని మనకు అనుగ్రహించిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. ప్రభు కృప ఎంతైనా కూడా మంచిది. ఆయన ప్రేమ, ఆయన కరుణ, వాత్సల్యత మనకు తోడుగా ఉంటూ నడిపిస్తున్న దాన్ని బట్టి మనం ఎప్పుడు ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. కాబట్టి మనము శిలువ వర్తమానాల్లో మనము ఉంటూ ఉన్నాం. ఈ 40 రోజులు మనం అందరం కూడా ప్రభు యేసుక్రీస్తు వారు ఈ యొక్క లోకంలో మన కొరకు శిలువలో మరణించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి యేసు ప్రభు వారు శిలువలో మాట్లాడినటువంటి ఈ మాటలు ఉన్నాయి. ఈ మాటలు ఎంతో ప్రాముఖ్యమైనవి. ఎందుకంటే యేసు ప్రభు వారి చివరి మాటలు అన్నమాట. తర్వాత ఆయన మాట్లాడు. ఎందుకంటే అప్పుడు ఆయన శరీర రూపంలో లేడు. అప్పుడు ఆయన మరి ఆత్మ రూపంలోను, అలాగే ఆయన మరి ఇంకొక రూపాన్ని దాల్చాడు. కాబట్టి ఈ చివరి మాటలు అన్నమాట. యేసు ప్రభు వారి శిలువలో మాట్లాడినటువంటి చివరి మాటలు చాలా ప్రాముఖ్యమైన మాటలు, విలువ కలిగిన మాటలు. ఈ మాటలు ప్రతి మానవునికి కూడా ఎంతో ఉపయోగకరమైనవి. కాబట్టి ఎప్పుడు కూడా చెప్పాలంటే చివరి మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. ఒక వ్యక్తి చనిపోతున్నప్పుడు అందరూ అడుగుతుంటారు, ఏంటి నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అంటారు. ఎందుకంటే చివరిన ఆయన నోటి నుంచి వచ్చే మాట ఏమొస్తుంది అది గుర్తుపెట్టుకుంటారు. అలాగే యేసు ప్రభు వారు అంతకంటే ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన గొప్ప ప్రభు ఉన్నాడు. మానవ జాతికి మనకి ఇచ్చేటువంటి మాటలు, ఈ 7 మాటల్లో మనము చూస్తా 3 భాగాలుగా మనం విభజించవచ్చు. ఈ 7 మాటలను 3 మాటలు వచ్చేసి మన కొరకు మాట్లాడాడు అనమాట. మానవ జాతి కొరకై మాట్లాడినాడు. మానవ ప్రపంచం అందరి కొరకై మాట్లాడినాడు. మిగతా మాటలు వచ్చేసి మిగతా మాటలు వచ్చి ఆయన బాధపడుతూ వేదన పడుతూ మాట్లాడు రెండో భాగంలో. మూడో భాగంలో చూసినట్లయితే ఆయన విజయ కేక అన్నమాట. అంటే నేను నా ఆత్మను అప్పగించుకొని వచ్చిందని చెప్పి తల వంచి ఆయన బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచాను అంటే విజయానికి సాదృశ్యం అన్నమాట. అంటే నేను ఇదిగో వచ్చినటువంటి పని సంపూర్తి అయిపోయింది, ఇక వేరేటువంటి పని ఏమి లేదు. మానవ జాతి యొక్క రక్షణ కొరకు ప్రతి ఒక్కరిని నా వైపునకు మళ్లించడానికి, తిరిగి దేవుని యొక్క సన్నిధికి చేర్చడానికి కావలసినటువంటి పని అంతటి కొన్ని సంపూర్తి చేశాను. కాబట్టి విజయంతో కేక వేసి చనిపోయాడు అన్నమాట. కనుక ఈ 7 మాటల్లో 3 విషయాలు మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. మొదటిది ఏమని చదివామంటే మొదటి మాట మనుషుల కొరకు మాట్లాడాడు. రెండవది 4-5 మాటలు మాత్రం బాధల్లో ఆయన వేదన చెందుతూ మాట్లాడాడు. అలాగే 6-7 మాటలు సాంకేతికమైన విజయానికి సాదృశ్యంగా మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి నాకు ఇవ్వబడినటువంటి మొదటి మాటను మనము చదువుకొని మరి ఈ యొక్క 7 మాటల్లోకి మనం వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేద్దాం. నాకు ఇవ్వబడినటువంటి మాట లోకసువార్త 23వ అధ్యాయం 34వ వచనాన్ని మనము చదువుదాం. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. చాలా అంతవరకు మనకు కావాల్సింది. కాబట్టి యేసు ప్రభు మొట్టమొదటిగా సిలువలో ఆయనను వేసినప్పుడు మాట్లాడినటువంటి మాట, యేసు
తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరగరు గనక క్షమించుము. కాబట్టి ఫర్గివ్నెస్ అన్నమాట, క్షమించేటువంటి ఒక గొప్ప మాటను చెప్పాలంటే ది గ్రేట్ వర్డ్ అంటారన్నమాట. చాలా గొప్ప పదము ఈ ఫర్గివ్నెస్ అనేది. మానవ జాతికి ఈ యొక్క క్షమించే గుణము లేకపోతే మానవ జాతి నశించిపోయేది, అంతరించిపోయేది. కాబట్టి ఈ ఫర్గివ్నెస్ లేక ఈ క్షమించు అనేటువంటి ఈ గొప్ప మాట మానవుల మధ్య, మనుషుల మధ్య ఒక మంచి సంబంధాన్ని కలుగజేస్తుంది అనమాట. రిలేషన్షిప్ ని బిల్డ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు యేసు ప్రభు వారికి ఆయనను మరి ఈ రోమా సైనికులు, అక్కడ సమాజ మందిరం, అనేక ప్రజలందరూ కూడా యేసు ప్రభు మీద అనేక రకాలుగా దుర్భుషలాడారు. ప్రభువును కొట్టారు, తిట్టారు, అవమానపరిచారు, ఉమ్మి వేశారు, ఆయన ముఖం మీద గుద్దారు, రకరకాలుగా హింసించారు, ఎంతో విపరీతమైనటువంటి అవమానపరిచారు ప్రభువుని. ఆయన దేవుడు, ఆయన ఎరగక, ఆయన దేవుడిని గుర్తించక ఆయన ఒక మానవుడు అనుకున్నారు, ఒక మనుషుడు అనుకున్నారు, ఒక మనుష్య రీతిలో ఆయన ట్రీట్ చేశారు. అయితే ప్రభు ఎక్కడ కూడా నేను దేవుణ్ణి కదా అని చెప్పేసి అనలేదు. ఆయన చాలా మన కొరకై చాలా తగ్గించుకున్నాడు, ప్రేమ చూపించాడు. ప్రేమ చూపించి ఒక మాట అంటున్నాడు, వీరిని క్షమించు తండ్రి, వీరిని క్షమించు ప్రభు, వీరిని క్షమించు అన్నాడు. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి రాకుండా ప్రభు కాపాడాడు. కాబట్టి అనేక మంది ఈ క్షమాగుణాన్ని బట్టి యేసు ప్రభువుని చాలా మెచ్చుకుంటారనమాట. చాలా మంది ఈ యొక్క మాట ద్వారా అనేక మంది రక్షణలోకి వచ్చారు. అనేక మంది ఈ యొక్క మాట ద్వారానే ప్రభువుని ఆయన నిజమైన దేవుడు అన్నారు. ఎందుకంటే ఆయన శిలువలో రక్తసిక్తమై ఉన్నాడు. ముఖమంతా కూడా రక్తంతో నిండి ఉంది, దెబ్బలు తగిలే, కనీసం నోరు మెదపలేదు, కనీసం నోరు మెదపలేదు, కనీసము వారిని ఒక మాట కూడా అనలేదు, బదులు పలకలేదు, అసలు బదులు ఒక్క మాట కూడా అనలేదు. కానీ ఆశ్చర్యపోయారు ప్రపంచం అంతా కూడా. ఎందుకు ఈయన ఇంత భయంకరమైనటువంటి స్థితిలో కూడా ఒక మాట అయినా పలకలేదే అనుకున్నారు. కానీ వాళ్ళందరూ కూడా మానవత్వంతో చూశారు. కానీ ఆయన దేవుడు, కాబట్టి ఆయన ప్రభు, ఆయన 100% మనిషి నిజమే, 100% దేవుడు. ఒక మనిషిగా శిక్ష, ఆ బరువు, ఆ నొప్పి, ఆ బాధ, ఆ వేదన, ఆ చింత, ఆ భయంకరమైనటువంటి నొప్పి ఆయన కలిగి ఉన్నాడు. ఆయనకి దేవుడు అన్నంత మాత్రాన ఆయనకు నొప్పి లేదని కాదు ఉద్దేశం. ఆయన 100% మనుషుడు కాబట్టి మనకి ఎలాగైతే నొప్పి ఉంటుందో, మనకి ఎలాగైతే బాధ ఉంటుందో, మనకి ఎలాగైతే అవమానం ఉంటుందో, మనకి ఎలాగైతే సిగ్గు ఉంటుందో, మనకి ఎలాగైతే మనకున్న ప్రతిదీ కూడా ఆయనకున్నది. కానీ అన్నిటిని కూడా ఆయన మనసులో వీళ్ళని గెలవాలి అన్నటువంటి ఉద్దేశంతో తండ్రి వీరేం చేస్తున్నారు, వీళ్ళని క్షమించము అనేటువంటి మాటను ఈ లోకానికి పరిచయం చేశాడు ప్రభువారు. ఈ లోకంలో అనేక మంది మానవ జాతి రోజున మనుగడ సాగించడానికి ఉపయోగపడేటువంటి మాట క్షమించు, క్షమించు. అందుకే కాదు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, మన గవర్నమెంట్ కూడా ఉరిశిక్ష వేయబడి మన క్షమాభిక్ష అడుగుతూ ఉంటారు కదా. ఎందుకంటే క్షమించమని. ఎందుకు ఆయన ఏదో పొరపాటు చేశా, తెలుసు తెలియకో చేశా కాబట్టి ఆయన గవర్నమెంట్ ని మరి క్షమాభిక్ష అడుగుతూ ఉంటారు. కాబట్టి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రభు యేసుక్రీస్తు దగ్గర నుంచి వచ్చింది. కనుక ఎంతటి భయంకరమైన వ్యక్తి అయినా కూడా ఈ క్షమాభిక్ష అడిగినప్పుడు, వారు క్షమాభిక్ష పెట్టినప్పుడు వారు బ్రతికిపోతారు అన్నమాట. కాబట్టి క్షమించేటువంటి మనసు, ఈ క్షమించే మనసును దేవుడు మనలోనికి చొప్పింపజేశాడు అనమాట. మరి ఆయన క్షమించాడు, మనము కూడా క్షమించాలి అన్నటువంటిది మనకు నేర్పిస్తూ వచ్చాడు. దానివల్ల మానవ జాతి మన కూడా కొనసాగుతుంది అనే విషయాన్ని జ్ఞాపకము చేస్తున్నాం. కాబట్టి మనం కూడా, అందుకే దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా చదివిస్తుంది. ఏమంటాడు అంటే గలతీయులకు రాసినటువంటి పత్రిక 4:19 అంటాడు, మీలో క్రీస్తు స్వారూప్యము ఏర్పడాలని నేను ప్రసవ వేదన పడుతున్నాను అన్నాడు. ఏంటి క్రీస్తు స్వారూప్యం అంటే? క్షమించే గుణం, క్షమించే గుణం. ఆయన యొక్క స్వరూపమైన భౌతికమైనటువంటి స్వరూపం కానే కాదు, అంతరంగికమైనటువంటి స్వభావం మనలో కలిగి ఉండాలి. ఆయన యొక్క గుణ లక్షణాలు మనం కలిగి ఉండాలి. కాబట్టి క్షమించే మనస్సు కలిగి ఉండాలి. ఆ మనసు మనలో ఉండాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి ఆయన యొక్క స్వారూప్యంలో ఇది మరి చాలా ప్రాముఖ్యమైంది క్షమించేటువంటి మనస్సు. అందుకే యేసు ప్రభు మనకు ఒక పరలోక ప్రార్థనలో కూడా ప్రార్థిస్తుంటాం. ఏమని ప్రార్థిస్తుంటాం చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తాం.
మత్తయి సువార్త 6వ అధ్యాయము 15వ వచనం. మీరు మనుషుల అపరాధమును క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధమును క్షమింపడు. క్షమింపకపోయినడలా మీ మీ తండ్రి మీ అపరాధమును క్షమింపడు. 14వ వచనం చదువుతాను. మనుషుల అపరాధములు మీరు క్షమించినడలా మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించను. మనం అంటూ ఉంటాం ప్రభు దగ్గర, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారము మా రుణులను క్షమించు. కాబట్టి మనము క్షమించమని ప్రభువుని అడిగినప్పుడు మనము కూడా మన యొక్క విరోధులను, లేకపోతే మనకి ఎవరైతే తప్పిదం చేస్తారో వారిని క్షమించాలి అని ప్రభువు నేర్పిస్తున్నాడు. మనలో క్షమించే గుణం లేకపోతే ప్రభు మనల్ని క్షమించడండి. అది మనలో క్షమించేటువంటి మనసు లేకపోతే ప్రభు మనల్ని క్షమించడండి. ఎందుకని? ఇదిగో నేను నిన్ను క్షమించాను కదా, నీ పాపాలన్నీ కూడా క్షమించాను, కడిగాను, పవిత్రపరిచాను, నీవు నా కుమారుడిగా నేను చేర్చుకున్నాను, కాబట్టి నీవు కూడా ఇదే స్వభావం నీకు కలిగి ఉండాలి కనుక నువ్వు ఇతరులను క్షమించాలి అని ప్రభు అంటాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఆ రీతిగా మనకు జ్ఞాపకము చేస్తుంది అనమాట. క్షమించాలి అంతే. ప్రతి ఒక్కరు కూడా ప్రభు మనకి ఇక్కడ నేర్పించేటువంటి మంచి మాట ఏంటంటే క్షమించే మనసు కలిగి ఉండాలి, క్షమాగుణం కలిగి ఉండాలి అనేది ఆయన మనకు నేర్పిస్తూ వస్తున్నారు. అందుకే మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో కూడా ఒక చక్కని మాటను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీరు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడలా మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వారిని క్షమించుడి. ఎంత మంచి మాట జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు అన్నటువంటి మాట మనకి ఎవరి మీద విరోధం ఉన్నప్పుడు వారి గురించి నిలబడి ప్రార్థన చేసినప్పుడల్లా క్షమించమంటున్నాడు. వారిని క్షమించాలి. అసలు క్షమాపణ అంటే అర్థం ఏంటంటే, క్షమాపణ అంటే పరిగణించిన అర్థం ఏంటంటే మనం క్షమించిన తర్వాత తిరిగి మరలా వారు చేసిన అపరాధాన్ని కానీ వారు చేసినటువంటి దాన్ని కానీ జ్ఞాపకం ఉంచుకోకూడదు అనమాట. ఇక మర్చిపోవాలంటే పరగెట్ అంటాం అంటే మర్చిపోవటం ఇక అంతే. ఇప్పుడు పరగెట్ అంటే పరగెట్ అంటే అర్థం ఏంటి? మర్చిపోవాలి. యేసు ప్రభువు మీ పాపం విషయం దయ కలిగి మిమ్మల్ని క్షమించాను, నేను అన్నటికీ మీ పాపములో నేను జ్ఞాపకము చేసుకోను. కాబట్టి క్షమించే యొక్క పురాణిక ఉన్న లక్షణం ఏంటంటే ఒకసారి మనం క్షమించిన తర్వాత తిరిగి మనము వారి యొక్క పాపాన్ని, లేకపోతే వారు చేసిన ద్రోహాన్ని, వారు చేసినటువంటి మరి ఏదైతే మనకు వ్యతిరేకంగా మనకు చేశారో దాన్ని జ్ఞాపకం ఉంచుకోకూడదు. మరి అన్నిటికీ జ్ఞాపకం ఉంచుకోకూడదు. పైకి అయిపోయింది, క్లీన్ అంతే, ఫ్రెష్ గా ఉండాలి ఇక వరకు. కాబట్టి అందుకని ప్రభు ఇక్కడ అదే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అనమాట. 26వ వచనం, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములను క్షమించును. కాబట్టి ఇతరులను మనం క్షమించినప్పుడే ప్రభు మన యొక్క పాపాలను లేదా మనల్ని కూడా క్షమిస్తాడు, లేకపోతే క్షమించుడు అనే వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. కాబట్టి మరొక మాట మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనంలో కూడా అలాగే ఆయన అపోస్తలుడైన పౌలు గారి యొక్క మాటను కోట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, యొక్క మాటను మనం చూద్దాం. 4వ అధ్యాయం 32వ వచనం ఎలాగ ఉండాలంటాడు ఆయన, ఒకరినలా ఒకడు దయగలిగి కరుణావృధులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించి. ఎలా అంట? దయగలిగి, కరుణ హృదయం కలిగి, దయగలిగి వారి మీద దయ చూపించాలంటే, వారి మీద కరుణ చూపించాలి. కాబట్టి ఇక్కడ సంఘానికి రాస్తే ఏమంటాడంటే ఒకరినొకరు ఎలా ఉండాలి సంఘంలో అన్నప్పుడు, అంటే ఏదో ఒక సమస్య వస్తుంది సంఘంలో, లేకపోతే మనుషుల మధ్య యొక్క భేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి, సమస్యలు వస్తూనే ఉంటాయి. సమస్యలు రావని కానే కాదు. అయితే అలాంటి సమయాలలో సమస్య వచ్చినప్పుడు మరి సంఘంలో కానీ, సమాజంలో కానీ, కుటుంబంలో కానీ ఎక్కడైనా కూడా ఒక సమస్య అనేది ఖచ్చితంగా వస్తాయి. అలాంటప్పుడు ఎలా ఉండాలంటే ఒకరిని ఒకడు దయగలిగి, కరుణా హృదయం కలిగి ఒకరినొకరు క్షమించుకొని, ఈ యొక్క క్షమించేది బంధాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఆ బంధాన్ని కలిగి జీవిస్తూ ముందుకు వెళ్ళాలి అని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. అందుకని యేసు ప్రభు వారు ఆ శిలువలో మాట్లాడుతూ, తండ్రి వీరేం చేస్తున్నారో వీరిని క్షమించు. ఆ సమయంలో అక్కడ రోమా సైనికులు ఎంతమంది మారు మనసు పొంది ఉంటారో మనకైతే తెలియదు.
ఎందుకంటే ఏంటి ఈయన మేము ఇంతగా బాధిస్తే, మేము ఇంతగా కొడితే, మేము ఇంతగా ఆయనను అవమానపరిస్తే, ఇంతగా ఆయనను జుట్టు పీకి రకరకాలుగా అంటే ఏంటి క్షమించమంటున్నాడు, మమ్మల్ని క్షమిస్తున్నాడు ఏంటి? నిజంగా మానవత హృదయం కలిగిన వారు ఖచ్చితంగా అప్పుడు అనేక మంది రక్షణ పొందిన వారే ఉంటారు. రక్షణ పొందకుండా ఉండరు. మనుషులు కాబట్టి ఖచ్చితంగా రక్షణ పొందరు. కాబట్టి వాక్యం చదివిస్తుంది, ఒక వ్యక్తిని మనం క్షమించడం ద్వారా ఆయన మనం సంపాదించుకోగలము. అందుకని దేవుని యొక్క వాక్యం మనకు ఈ యొక్క వాక్యాన్ని మనకు నేర్పిస్తూ వస్తుందనే విషయాన్ని జ్ఞాపకము చేస్తున్నాం. కొలసీలకు రాసిన పత్రిక అదే మాట జ్ఞాపకం చేస్తారు. సేమ్ అదే మాటని జ్ఞాపకం చేస్తుంటారు. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 3:11 సేమ్ అదే మాట. ఎవడైనా తనకు హాని చేస్తునని ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మల్ని క్షమించులాగా మీరును క్షమించు. ఇదే మాట ఈ సంఘానికి కూడా ప్రార్థనలు అక్కడ ఖచ్చితంగా ఉంటాయి. అయితే అలాంటి సమయంలో క్షమించాలి, క్షమించబడాలి. క్షమించటం ద్వారా నీవు మనుషులను సంపాదించుకోగలము. కాబట్టి క్షమాపణ అనేది ఏం చేస్తుంది? మన ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ను బిల్డప్ చేస్తుంది, సంబంధాన్ని పెరింపజేస్తుంది, తిరిగి మనం ఒకటై కలుసుకునేటువంటి చేస్తుంది, తిరిగి మనం కొనసాగి దేవుని సంఘములో, సమాజంలో, కుటుంబంలో కలిసిపోవటానికి సరైనటువంటి సాధనం ఏదైనా ఉందంటే క్షమించే గుణం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. అందుకే అనేక మంది మనం చూస్తూ ఉంటాం క్షమించేటువంటి గుణం. ఈ రోజున మనము మరి లేటెస్ట్ గా మనం చూస్తూ ఉన్నాం. ప్రవీణ్ పగడాల గారు మరి ఆయనను చంపినప్పుడు వారి యొక్క భార్య చెప్పినటువంటి మాట అదే కదా, ప్రభు మనకు నేర్పినటువంటిది సహనం, ప్రేమ, క్షమించే మనసు. మనం తిరుగుబాటు చేసే మనసు మనకు నేర్పించలేదు అని చెప్పింది. కాబట్టి వారిని క్షమించాను, వారిని క్షమించాను. ఎంత భయంకరమైనటువంటి స్థితి, ఆ భయంకరమైనటువంటి స్థితిలో కూడా ఆమె నేను క్షమించానండి. ఆమె చాలా మందిని మన యొక్క మిషనరీలో మనం చూస్తున్నప్పుడు అనేక మంది అనేక రకాల వారి యొక్క కుటుంబాలు కోల్పోయినప్పుడు వారు చేసింది ఒకటే, క్షమించాము వారిని, క్షమించాము. అనేక మంది మనకు మాదిరి చూపించారు వాళ్ళందరూ కూడా. మన అపొస్తలుల కార్యాలు మనం చూస్తాం కదా, స్టీఫెన్ అదే చెప్పాడు, ఆయన వారిని వీరేం చేసి వీరికి తెలియదు అని క్షమించమన్నాడు. వాళ్ళతో కొట్టి చంపుతున్నప్పుడు స్టీఫెన్ కూడా అదే మాట చెప్పాడు, క్షమించు. కాబట్టి ప్రభు మనకు ఈ క్షమాగుణాన్ని ఎందుకు ఇచ్చాడంటే తిరిగి మనము సంబంధం కలిగి ఉండటం కొరకు, తిరిగి వారిని ఎవరైతే పాడైపోయారో, ఎవరైతే పాపములు జీవిస్తున్నారో, ఎవరైతే అతిక్రమం చేస్తున్నారో తిరిగి ఆయన మనస్సును గెలవటం కొరకై, తిరిగి వారి యొక్క మనసును ఈ క్షమాపణ ద్వారా వారిలో మార్పు కలిగి తిరిగి దేవుని యొద్దకు రావటం కొరకై ఈ యొక్క క్షమాగుణాన్ని ప్రభు మనకు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభు ఆ యొక్క క్షమాగుణాన్ని ఆయన చేసి చూపించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి సిలువలో యేసు ప్రభు వారి మొట్టమొదటి మాట చాలా గ్రేట్ వర్డ్ అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ గొప్ప పదము, ఈ గొప్పది, ఇది ప్రపంచం మొత్తాన్ని మానవ జాతి అందరికి కూడా ఉపయోగకరమైనది. అది అంటూ ప్రతి ఒక్కరిలా సంబంధాన్ని కలుగజేసేది అని జ్ఞాపకం చేస్తున్నా. ప్రభు ఆ గొప్ప మాటను ఒకవేళ పలకపోతే, ఒకవేళ మనకు చెప్పకపోతే, ఒకవేళ మనకు తెలియకపోతే ఈ రోజు మనము ఈ విధమైనటువంటి విధంగా కూడుకోలేము. మానవ సమాజం మరి ఒక ఐక్యతగా ప్రేమ కలిగి ఉండి కొనసాగడానికి అవకాశం ఏమీ లేదు. కాబట్టి ఆయన గొప్ప మాటను మనకు అనుగ్రహించిన దాన్ని బట్టి మనం ఎంతగానో మనం క్షమించే గుణం కలిగి ప్రభు యొక్క వాక్యానుసారంగా మనం జీవించబోతులమై ఉన్నాం. దేవుడి యొక్క మాటను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 వచ్చిన పాట పాడుకుందాం బ్రదర్స్. ఓకే ఓకే ఓకే. ఇది పాడదాం. అపరాధిని యేసయ్య అందరికి వచ్చు కదా. వస్తుంది. ఓకే రవి, పాట వచ్చు కదా, ఇది అపరాధిని యేసయ్య. ఓకే. ఓకే. మొదలు పెడతారా? అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, నెపలించకయే నీ కృపను
అపరాధముల క్షమించు యేసయ్యా కృప చూపు. ఓకే బ్రదర్ రవి. సింగర్స్ ఎవరు లేనట్టున్నారు మన గ్రూపులో, అందుకని కొంచెం అలవాటు అవుతా ఉంది. అలవాటు అవ్వాలి. లేదంటే ఎవరైనా ఒక ఉమెన్ స్త్రీ ఉండాలి మన గ్రూపులో పాటలకు ఎంకరేజ్ చేయడానికి. సిస్టర్ జాయిన్ అయితే ఎవరైనా పాటలు పాడు. ఓకే రవి, ఈ చాలా బాగా చెప్పారు బ్రదర్ మీరు. మొదటిగా బాగా హత్తుకునే మాట ఏంటంటే, ఒక రిలేషన్ బిల్డ్ అవ్వడానికి క్షమించడం చాలా ముఖ్య కారణం అవుతుందని. అది చాలా మంచి మాట. తర్వాత దేవుడు మనల కోసం ఆయన, దేవా వీళ్ళేం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు, వీళ్ళకి క్షమించు అని ఆయన వేడుకున్నాడు దేవుని దగ్గర. అప్పుడు మనం క్షమింపబడ్డాము. సో చాలా మంచి మాట చెప్పారు. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. ఆ విధంగా అందరం కూడా మనం క్షమాపణ కలిగి ఉండాలని, క్షమాగుణాన్ని కలిగి ఉండి ఇతరులతో రిలేషన్ కంటిన్యూ చేయాలని, ముఖ్యంగా దేవుడు అది చేసినందుకేనే, మనల్ని క్షమించినందుకే మనం ఈ విధంగా ఆయనకు దగ్గరగా ఉంటున్నాం. ఆయన క్షమించకపోతే మనం దగ్గరగా ఉండలేము. సో చాలా మంచి మాట చెప్పారు బ్రదర్. ఈ సమయంలో మళ్ళీ రెండవ మాట, మూడవ మాటగా మన బ్రదర్ రవికి చెప్పుకుంటాం. రవి బ్రదర్, దిస్ ఇస్ టైమ్ ఫర్ యూ. ఓకే, చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యం కొరకు. మహాపరిశుద్ధుడైన తండ్రి, కనికరం కలిగిన దేవా, దయాళుడైన తండ్రి, ప్రపంచ పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు నైనా. ఈ సమయంలో ఇదిగో ప్రభా, నీ దాసుడు మొదటి మాటను ధ్యానించి నేను ఇదిగో తండ్రి ఎన్నో శ్రేష్టమైన సంగతులు మాకు బయలుపరిచిన విధానం బట్టి నీకు స్తోత్రం. అలాగే రెండవ మాట, మూడవ మాట నాయన ఇదిగో తండ్రి నీ దాసులైనటువంటి మేము నాయన సిద్ధపడుతూ ఉండగా నైనా గూఢమైన వాక్యములను మాకు బయలుపరుస్తురండి. నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపుతురండి అయా. జూమ్ యాప్ లైవ్ ద్వారా ఇదిగో తండ్రి ఎందరైతే వాక్యం వింటున్నారో వాళ్ళు నూతన కార్యము జరిగిస్తురండి అయా. పాపికి రక్షణ, రోగికి స్వస్థత, విశ్వాసికి నిరీక్షణ నైనా ఇదిగో తండ్రి నీ యందు కలదని నైనా నీవే మోక్షానికి మార్గం అని వారు గుర్తించి నైనా నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించేలాగా సహాయం చేస్తునండి. ఇలాగ నా దేవా, శిలువలో నైనా పలికిన 7 మాటలను ధ్యానిస్తుండగా నీ పరిశుద్ధాత్మ జ్ఞానంతో మాతో నింపుతురండి. మమ్మల్ని ఖాళీ చేస్తూ మీరే స్పష్టంగా సూటిగా మీరే మాట్లాడుతున్నామని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి పొందినాం తండ్రి, ఆమేన్. ఆమేన్. చిన్న పల్లవి, ఒక చరణం పాడదాం. 40 minutes లో అన్ని ఇంకా కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకయ్య నీకు ఇంత ప్రేమ నాపై, ఎందుకయ్య నీకు ఇంత ప్రేమ నాపై, యేసయ్యా నా యేసయ్యా, బలి అయితివే నాకై బలి పశువులా, బలి అయితివే నాకై బలి పశువులా, ఎందుకయ్య నీకు ఇంత ప్రేమ నాపై, కరుణా వాత్సల్యం కలిగిన నీ కృపను కఠినాత్ముడనై కడద్రోయగా, కరుణా వాత్సల్యం కలిగిన నీ కృపను కఠినాత్ముడనై కడద్రోయగా, కలుషితమైన నా పాపాలకై, కలుషితమైన నా పాపాలకై కలువరి సిలువలో బలి అయితివా, కలువరి సిలువలో బలి అయితివా, ఎందుకయ్య నీకు ఇంత ప్రేమ నాపై, యేసయ్యా నా యేసయ్యా, బలి అయితివే నాకై బలి పశువులా,
బలి అయితివే నాకై బలి పశువులా ప్రేమతో పంచిన నీరుదిరంబును దేశముతోనే త్రోసివేయగా ప్రేమతో పంచిన నీరుదిరంబును దేశముతోనే త్రోసివేయగా భరింపరాని బాధలలోనా భరింపరాని బాధలలోన బలి అయితివే నాకై బలి పశువులా బలి అయితివే నాకై బలి పశువులా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధమైన దైవ గ్రంథంలోంచి మనం చూసినట్లయితే మొదటి మాట సహోదరుడు మనకు స్పష్టంగా వివరణ ఇస్తూ వచ్చాడు. రెండో మాట మూడో మాట మనం చూద్దాం. పరిశుద్ధమైన దైవ గ్రంథంలోంచి మనం చూసినట్లయితే రెండవ మాట లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మొదటగా మీ అందరికీ కృతజ్ఞత వందనాలు స్తుతులు చెల్లిస్తా ఉన్నాను. అందరికీ ప్రైజ్ లార్డ్, వందనాలు. అయితే పరిశుద్ధమైన దైవ గ్రంథంలోంచి మనం చూసినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయం మనం చూసినట్లయితే 33వ వచనం మొదటి 33 నుంచి చదువుకుంటే మనకు క్లియర్ గా అర్థమవుతుంది. వారు వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడి వైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు చాలండి. పరిశుద్ధమైన దైవ గ్రంథంలో మనం చూసినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయం 33వ వచనం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, శ్రమల దినాలు క్రీస్తు శిలువలో పలికిన 7 మాటలు. ప్రియమైన దేవుల క్రైస్తవులు అనబడిన వారు, క్రీస్తును అంగీకరించిన వారు అనేక మంది ఈ లెంట్ డేస్ పాటిస్తూ ఉన్నారు. మంచిదే, కాదనలేము. అయితే పరిశుద్ధమైన దైవ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇవి ఆచార పద్ధతులుగా మనం చేస్తూ ఉన్నాము, కానీ ఆనవాయితీ పద్ధతులుగా మనం చేస్తూ ఉన్నాం. కానీ అయితే అది మంచిదే, కాదనలే. కాకపోతే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు ఆయన పరమును విడిచి ఈ భూమికి రావాల్సి వచ్చినది? అయితే పాపినైన మనల్ని రక్షించుటకు ఆ పరలోక రాజ్యమును విడిచిపెట్టి ఈ లోకానికి నరావతారిగా వచ్చాడు. ఎందుకంటే నీ పాపమును నా పాపమును తీసివేయడానికి ఏ రక్తము, పూల రక్తమైనను ఎడ్ల రక్తమైనను ఇవి ఏవి మన పాపమును తీసివేయలేవు. కాబట్టి పరిశుద్ధమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, పావన రక్తము, పుణ్య రక్తమైన ప్రభువైన యేసు రక్తము మాత్రమే మన పాపములను కడిగి పవిత్రపరచును అని పరిశుద్ధమైన దైవ గ్రంథం లేఖనం సెలవిస్తా ఉన్నది. ప్రియ సహోదరుడా, ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు శరీరధారిగా జీవించిన దినాల్లో ఆయన ప్రేమతత్వం బోధిస్తూ వచ్చాడు. ఆయన అనేక సంగతులను ఉపమాన రీతులుగా మనకు బోధిస్తూ వచ్చాడు. అయితే ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఆయన అన్యాయము చేయలేదు, ఆయన ఏ పాపము చేయలేదు. అయితే మన కొరకు పచ్చి మానుపై వేలాడుతూ వచ్చాడు. ఎందు నిమిత్తం అయితే ప్రేమైన సహోదరులారా, మనం చూస్తా ఉన్నాం, ఆయన ప్రేమ స్వరూపుడైన దేవుడు, ఆయన క్షమించగలిగిన దేవుడు అని మొదటి మాటలో మనం చూస్తూ వచ్చాం. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారిని కపాలమనబడిన స్థలానికి తీసుకొని వచ్చారు. ఆ రోమా సామ్రాజ్యంలో ఎవరైనా తప్పిదములు చేసినట్లయితే, ఎవరైనా నేరములు చేసినట్లయితే వారిని సిలువ వేసేవారు ఆ దినాలలో. అయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ నేరము చేయలేదు. ఆయన గుడ్డివారికి చూపునిస్తూ వచ్చారు, కుంటివారికి పాలనిస్తూ వచ్చాడు, కుష్ఠరోగులను ముడుతూ వచ్చాడు. సమస్తము ఆయన బాగు చేస్తూ ఎన్నో స్వస్థతలు, అద్భుతములు, ఆశ్చర్యకార్యములు జరిగిస్తూ వచ్చాడు. అయినప్పటికీ ఆయన మీద నెపం మోపుతూ వచ్చారు, ఈయన దేవదూషణ చేస్తూ ఉన్నాడని. అయితే అక్కడ పిలాతుని వద్దకు తీసుకుని వెళ్తారు. అయితే అక్కడ ఈయనలో ఏ నేరం కూడా లేదు అని ఆయన చెప్తా వచ్చాడు. అయినప్పటికీ అక్కడ ఉన్న ప్రజలందరూ కలిసి ఈయనను సిలువ వేయడని సిలువకు అప్పగిస్తారు. అయితే ఆ సమయంలో 2 దొంగలు
నేరం చేసిన వాళ్ళు వారు ఎన్నో దోపిడీలు, ఎన్నో హత్యలు, ఎన్నో భయంకరమైన ఆ తప్పిదములు చేసిన వారిని యేసుక్రీస్తు ప్రభువుల వారు సిలువ వేసినప్పుడు ఒకరిని కుడి వైపున మరొకరిని ఎడమ వైపున సిలువ వేస్తూ వచ్చారు. అయితే ఇక్కడ వాళ్ళు చేసిన దానికి శిక్ష అది అవసరమే, కానీ ఏ నేరం చేయనటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అయితే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం పరిశుద్ధమైన దైవ గ్రంథంలో మనం చూసినట్లయితే అదే లూకా సువార్త 23వ అధ్యాయంలో నాకు ఏ వాక్యం అయితే ఇవ్వబడిందో ఆ వాక్యాన్ని ధ్యానించుకుందాం. నీవు నాతో కూడా పరదేశిలో ఉండు అనే మాట మనం చూద్దాం రండి. పరిశుద్ధమైన దైవ గ్రంథంలో నుంచి మనం చూసినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఆ నేరస్తులు ఒకడు కుడి వైపున ఒకడు ఎడమ వైపున ఉన్నాడు, వేలాడుతూ ఉన్నారు. యేసుక్రీస్తును కూడా మధ్యలో ఉన్నాడు. అయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, కొంచెం స్లో అయినట్టుంది ఇంటర్నెట్ రవి వైపు. రవి మాట్లాడుతున్నావా? ఏమి వినపడడం లేదు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, పరిశుద్ధమైన గ్రంథంలో మనం మధ్యలో యేసుక్రీస్తు వారిని సిలువ వేసినప్పుడు ఇతడు యూదుల రాజని పై విలాసం కూడా ఆయన ప్రేయగా వ్రాయబడను. వేయబడిన ఆ నేరస్తులు ఒకడు ఆయనను దూషించుచు ప్రైజ్ లార్డ్ రవి ఏంటి ప్రాబ్లం? అది ఎక్కడ వచ్చింది రాదు, సారీ. పర్లేదు. పరిశుద్ధమైన దైవ గ్రంథంలో మనం చూసినట్లయితే కుడి వైపున ఒక దొంగ, ఎడమవైపున ఒక దొంగ, మధ్యలో యేసుక్రీస్తు ప్రభువుల వారిని సిలువ వేస్తూ వచ్చారు. ఆ వేలాడవేయబడిన ఆ నేరస్తులు ఒకడు ఆయన దూషించుచు, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకును, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండో దొంగ అంటూ ఉన్నాడు. ప్రియమైన దేవులారా, అదే 40వ వచనం చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయం 40వ వచనం. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమని. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని. చాలండి. ఇక్కడ ఒక దొంగ ఏమో, నువ్వు దేవునివి అయితే, నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు క్రీస్తు అయితే, నిన్ను రక్షించుకొని నన్ను కూడా రక్షించమని అని అడుగుతా ఉన్నాడు. అయితే రెండవ దొంగ అయితే పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్న గనక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాడికి తగిన ఫలం పొందుతున్నాం, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయన చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. అందుకైనా ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తామన్నారు వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందని నిశ్చయంగా నీతో చెప్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ దొంగలైతే ప్రేమైన ఒకడైతే నన్ను రక్షించి నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా, ఎందుకు ఈ అవస్థ అంతా అని అడుగుతా ఉన్నాడు ఒక దొంగ. అయితే
రెండవ దొంగ అయితే అయ్యా మనం చేసిన తప్పిదములకు, మనం చేసిన నేరములకు, మనం చేసిన అఘాయిత్యాలకు ఈ శిక్ష తగిన శిక్షనే అని అంటూ ఉన్నాడు. అయితే ఆడ పశ్చాత్తాపడతా ఉన్నాడు. అయ్యా నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాయా. ఎంత తగ్గింపు జీవితం జీవిస్తా ఉన్నాడు చూడండి, ఎంతో పశ్చాత్తాపడుతూ అడుగుతా ఉన్నాడు చూడండి దేవాది దేవుని ఎదుట. అందుకే ఆయన అంటున్నాడు వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని నీతో నిశ్చయముగా చెబుతున్నాను నేను. అప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యం కొరకు ప్రేమైన బిడ్డలారా, ఆయన రాజ్యంలో ఉండాలని ఆ దొంగ ఎంతో పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. పశ్చాత్తాపడి ఆయన అడుగుతా ఉన్నాడు, అయ్యా నీ రాజ్యంలో నన్ను చేర్చుకో అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, నువ్వు ఎటువంటి తప్పిదం చేసినప్పటికీ, నువ్వు ఎటువంటి నీకు తెలియక ఏదైనా పొరపాటు చేసి ఏదో తప్పిదంలో చిక్కుపోయినప్పటికీ, అయితే ఆయన పరిశుద్ధుడైన దేవుడు నిన్ను ఆయన పశ్చాత్తాప హృదయం కలిగి అడిగినట్లయితే, ఒప్పుకొని ఈ పాపం విడిచిపెట్టలేదు ఆయన నమ్మదగిన సహాయకుడు. ఆయన నిన్ను క్షమించి ఆయన రాజ్యంలో నిన్ను నన్ను వారసురాలిగా చేయాలని ఈ లోకానికి పరమును విడిచి ఈ లోకానికి నరావతారిగా వచ్చాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, అయితే ఇలా పరిశుద్ధమైన దైవ గ్రంథాలు మనం చూసినట్లయితే ఎంతో మంది పాప జీవితంలో జీవిస్తున్నటువంటి వారు అందరూ విడుదల పొందుకున్నారు, రక్షణను పొందుకున్నారు. ఆయన లోకరక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మతాన్ని, కులాన్ని ప్రకటించడానికి రాలేదండి. ఆయన పరలోకంలో ఆయన కుమార్తెగా ఉండడాన్ని ఆశపడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ఆయన రాజ్యంలో నువ్వు ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. ఎందుకంటే ఆయన స్వరూపంలో మనము చేయబడిన వారం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒక దొంగ అయితే తగ్గించుకోలేదు. ఒక దొంగ అయితే నువ్వు క్రీస్తు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మనం కూడా రక్షించవచ్చు కదా, ఈ అవస్థ ఎందుకు అని హేళనగా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఒక దొంగ అయితే, అయ్యా మనం చేసిన తప్పిదములకు ఇది శిక్ష తప్పదు. అయితే ఈయన ఏ నేరం కూడా ఎరగనట్టు ఉంటాడు. పిలాతు కూడా అంటా ఉన్నాడు, ఈయనలో ఏ నేరము నాకు కనబడలేదండి అని. అయితే అక్కడున్న వారందరూ యేసును శిలువ వేయుడు అన్నప్పుడు ఆయన శిలువకు అప్పగిస్తూ వచ్చాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఆ పాపములో మరణిస్తే నిత్య అగ్నిగుణం కాసుకుని ఉన్నది. అయితే ఆ నరకము నిత్యాగ్నిగుణం తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. ప్రియ సహోదరుడా, ఈ చిన్న ఒక వాక్యమును దేవుడు దీవించి ఆశ్రయించిన గాక. అలాగే అంటే రవి రెండవ మాట అయిపోయిందా? రెండో మాట చెప్తా, టైం అయిపోయిందా? అలా ఇది రెండో మాటనా? అంటే ఓకే, మూడో మాటకు ఇంకా అయిపోయిందా? ఇంకా ఉంది అంటే రెండో మాట. టైం ఉందిలే, నీకు టైం ఉందిలే. అదే టైం ఉంది, నీకు టైం ఉంది, అదే ప్రాబ్లం లేదు. అదే నువ్వు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, అయితే ఏ శిక్ష ఏ నేరం చేయనటువంటి మన కోసము ఆయన పశ్చిమానపై వేలాడుతూ వచ్చాడు. ప్రియ సహోదరుల, నీ నా తప్పిదముల కొరకు. అందుకే పరిశుద్ధమైన దైవ గ్రంథంలో మనం చూసినట్లయితే ఎఫెసీయులకు 1వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21-24 వచనాలు మనం చూసినట్లయితే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తన శరీరం ముందు మన పాపములను మ్రాను మీద మోసినను వాక్యం ఉన్నది. ప్రియమైన సహోదరుల, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21-24 వచనాల్లో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, నీ కొరకు నా కొరకు ఆయన బాధపడి తన శరీరం ముందు మన పాపమును మ్రాను మీద మోసాడండి. ప్రియ సహోదరుల, ఏ నేరం చేయనటువంటి వాడు అయితే నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకానికి లోకరక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. దేవాది దేవుడు మతాలను మార్చడానికి రాలేదండి. చాలా మంది మతోన్మాదులు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఆయన మతాన్ని స్థాపించడానికి వచ్చాడు, కానే కాదు. నిన్ను మనసు మార్చడానికి వచ్చాడు, నీ మదిని మార్చడానికి వచ్చాడు, కానీ మతాన్ని మార్చడానికి ఏనాడు ఆయన రాలేదండి. అందుకే ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తున్నానని ఆయన సెలవిస్తా వచ్చాడు. సహోదరుల, పరిశుద్ధమైన దైవ గ్రంథమును క్షుణ్ణంగా నువ్వు పరిశీలన చేసినట్లయితే ఆయన నిన్ను నన్ను రక్షించడానికి లోక రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడండి. అందుకే ఆ శిలువ మానుపై ఆయన
వేలాడుతూ వచ్చాడు. అయితే చెప్పిన ప్రకారమే ఆయన శిలువకు అప్పగిస్తారని ముందే చెప్పాడు. శిలువకు అప్పగించారు. ఆయన మరల తర్వాత పునరుత్థానమై తిరిగి లేచాడు. ఆయన సజీవుడైన దేవుని మనం ప్రకటిస్తామన్నాం. ఆ సజీవుడైన దేవుని ప్రకటించడానికి నీవు నేను సిగ్గుపడని అవసరం లేదు. ఆయన ఉన్నట్టుగా వాక్యమును మనం ప్రకటించే తీరులుగా మనం ఈ సమావేశం ఎదుటను బయట వెళ్ళినప్పుడు లోకంలో ఉన్నప్పుడు ఆయన రక్షణ సువార్తను ప్రకటించే వారముగా ఉండాలని, అందుకే దినములు చెడ్డవి అని పరిశుద్ధమైన దైవ గ్రంథం సెలవిస్తా ఉన్నది. మనం చూసినట్టయితే పరిశుద్ధమైన దైవ గ్రంథంలో ఇది చెడ్డాకాలం ప్రియ సహోదరుడా. అయితే ఈ చెడ్డాకాలంలో నీ విశ్వాస యాత్రను కాపాడుకుని విశ్వాసంలో ముందుకు కొనసాగాలని క్రీస్తు వైపు చూస్తూ మనము పరుగు పందెంలో పరిగెత్తాలి ప్రియ సహోదరుడా. అయితే ఒక దొంగ అయితే నిన్ను నీవు రక్షించుకొని నన్ను రక్షించవచ్చు కదా, ఈ అవస్థ ఎందుకన్నప్పుడు రెండవ విధంగా పశ్చాత్తాపడతావు అడుగుతా ఉన్నాడు, అయ్యా నీ రాజ్యంలో అయితే రెండవ మాట చూసుకున్నాం. మూడో మాట చూద్దాం రండి. పరిశుద్ధమైన దైవ గ్రంథంలోంచి మూడో మాట మనం చూద్దాం రండి. యోహాను సువార్త పరిశుద్ధమైన దైవ గ్రంథంలోంచి మనం చూసినట్లయితే మూడో మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం 27వ వచనం మనం చూద్దాం రండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 19వ అధ్యాయం 26, 27 వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి చూచి, అమ్మ ఇదిగో నా కుమారుడు అని తన తల్లితో చెప్పి తరువాత శిష్యులు చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను. చాలండి. పరిశుద్ధమైన దైవ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రేమటి దేవునికి బిడ్డలారా, దేవుడిచ్చిన ఆజ్ఞను ఆయన పాటిస్తూ వచ్చాడు. పరమ తండ్రైన దేవాది దేవుని ఆజ్ఞను పాటిస్తూ వచ్చాడు. ఆయన శిలువ మానదిన ఉండి కూడా తన తల్లిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. తన తల్లిని, తన బాధ్యతను స్పేసిస్తున్నటువంటి యోహానుకు అప్పగిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన దగ్గరగా శిలువలో ఆయన పడుతున్న శ్రమలను, ఆయన పడుతున్న నిందల అవమానాలను చూస్తూ ఉన్నాడు. దగ్గరగా ఉండి చూసినవాడు యోహాను. ప్రేమ సహోదరుడు, ప్రియ సహోదరి, ఆయన తాను ప్రేమించిన శిష్యుడని ఇక్కడ రాయబడుతూ ఉన్నది. యేసు క్రీస్తు ప్రభువు వారు తన తల్లి యేసు తను ప్రేమించిన శిష్యులను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఇక్కడ యోహాను. అందుకే పరిశుద్ధమైన దైవ గ్రంథం మనం చూసినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో యేసు తన తల్లి తాను ప్రేమించిన శిష్యులను తన దగ్గర నిలిచిండో చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాను. నేను తల్లి బాధ్యతను మర్చిపోలేదు. ఆయన తల్లిని తన ప్రియ శిష్యుడు యోహానుకు అప్పగిస్తా ఉన్నాడు. నేను ఇక వెళ్ళిపోతా ఉన్నాను. ఆ బాధ్యత, తల్లి బాధ్యతను తన ప్రియ శిష్యునికి అప్పగిస్తా ఉన్నాడు. దేవుని ఆజ్ఞను పాటిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ఈనాడు మనము దేవుని ఆజ్ఞను పాటించకుండా మనకిష్టమైన పద్ధతిలో మన సునీతిని ఎంచుకొని జీవిస్తా ఉన్నాం. ఈనాడు ఎందరో విశ్వాసం కోల్పోతున్న దినాలు. ఎందుకంటే దినములు చెడ్డవి గనక సమయం పోయక సద్వినియోగం చేసుకోవాలి. అజ్ఞానంలో కాక జ్ఞానంతో నడుచుకోవాలని పరిశుద్ధమైన లేఖనం సెలవిస్తా ఉన్నది. ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరి, అయితే ఆయన శిలువ మానుపై ఉండి కూడా తన ప్రియ శిష్యులు దగ్గరగా ఉంటూ ఆయన శిలువలో పడుతున్న బాధలను, వేదనను చూస్తూ ఉన్నాడు. దగ్గరగా ఉండి చూస్తా ఉన్నాడు యోహాను. అయితే అమ్మ ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని ఆ తల్లి బాధ్యతను శిష్యునికి అప్పగిస్తా ఉన్నాడు. ప్రియ సహోదర, సంఘములు కూడా ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరి, నీవు ఏ విధంగా నడుచుకుంటా ఉన్నావు, ఏ విధంగా నువ్వు బాధ్యత నిర్వహిస్తూ ఉన్నావు జ్ఞాపకం చేసుకున్నావు. ఇక్కడ తల్లి బాధ్యతను తన ప్రియ శిష్యునికి
అప్పగిస్తా ఉన్నాడు. అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని ఆయన ఆజ్ఞను పాటిస్తా ఉన్నాడు. ప్రియ సహోదరి, ఆయన మరణిస్తానని ముందుగా లేఖన ప్రకారం మనకు తెలుసు, మరలా తిరిగి లేస్తానని కూడా తెలుసు. అయితే ఇక్కడ తాను ప్రేమించిన శిష్యుడు అని స్పష్టంగా సెలవిస్తా ఉన్నాడు. యేసు తను తల్లియు తాను ప్రేమించిన శిష్యును దగ్గరగా నిలిచింది చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తల్లి బాధ్యతను మర్చిపోలేదు, ఆయన అప్పగిస్తా ఉన్నాడు. ప్రియ శిష్యునికి దగ్గరగా, ఎంతో దగ్గరగా ఉండి శిలువ యొద్ద ఉండి ఆయనను చూస్తా ఉన్నాడు. ఆయనను శిలువలో పడుతున్న పాటలను చూస్తా ఉన్నాడు. ఆయన మీద అన్యాయంగా నేరం మోపి ఆయనను అన్యాయంగా శిలువకు అప్పగిస్తూ వచ్చారు. పిలాతు కూడా అంటా ఉన్నాడు, ఆయనలో ఏ నేరమో నాకు కనబడలేదు. అయినప్పటికీ అక్కడ ఉన్న ప్రజలందరూ ఆయనను శిలువ వేయుడని కేకలు వేస్తూ ఆయన శిలువకు అప్పగించిన వారుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియ సహోదరి, ఈనాడు నీవు నేను కూడా క్రైస్తవునే మనము క్రీస్తు కొరకు జీవిస్తా ఉన్నామని చెప్పుకుంటున్నాం, కానీ అది నామకార్థంగా పాటిస్తే కుదరదు. అయితే ఆయనను క్రీస్తును ధరించుకున్న వారు ఆయన కొరకు మనము జీవించాలి. ఆయన రక్షణ సువార్తను ప్రచురించే వారంగా మనము ఆయన బాధ్యతలను నిర్వర్తించాలి. ఏ సంగమా, ఏ సహోదరుడా, ఏ సహోదరి, ఎవరైనా కావచ్చు, ఆయన వాక్యమును ఆయనను అసమయం కాకుండా లేకుండా తేడా లేకుండా ఏ సమయమైనా కూడా ఆయన సువార్తను ప్రకటించే వారంగా ఉండాలని పరిశుద్ధాత్మ కూడా హెచ్చరిస్తా ఉన్నాడు. అయితే తాను ప్రేమించిన శిష్యుడు అంటూ ఉన్నాడు. ఎంతగానో ఆయన ప్రేమిస్తూ వచ్చాడు శిష్యుని. అయితే తల్లి బాధ్యతను అప్పగిస్తా ఉన్నాడు. తల్లి తాను ప్రేమించిన శిష్యుడి దగ్గర నిలిచి చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడు. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని అప్పగిస్తా ఉన్నాడు బాధ్యత. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీకు నాకు అప్పగించిన బాధ్యత సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని ఆయన సమస్త జనులకందరికీ ఆయన శిష్యులను చేయడని చెలివిస్తే, నువ్వు ఇంట్లో కూర్చొని నువ్వు ఏం చేస్తా ఉన్నావు? ఈనాడు ఆత్మ పరిశీలన చేసుకో ప్రియ సహోదరుల, ప్రియ సహోదరు. ఎంతో మంది ఈనాడు రక్షణ సువార్త లేక పాపంలో అంధకారంలో జీవితంలో జీవిస్తా ఉన్నారు. నేను కూడా ఒకప్పుడు త్రాగుబోతుగా జీవించి నా జీవితం ఎంతో భయంకరమైన పాప అలవాట్లతో జీవించిన వాడని. అయితే రాజకైని తంబాకు గుట్క ఇలా చెప్తున్నానని అనుకోవద్దండి. కాకపోతే ఎందుకంటే ఆయన ప్రేమను రుచి చూస్తూ వచ్చాను. ఆయన శిలువలో నా కొరకు ప్రాణం అర్పిస్తూ వచ్చాను. ఎవరు నా కొరకు సొంత వాళ్ళు నాకు ప్రాణం పెట్టలేదు, ఎవరు నన్ను హెచ్చరించిన వారు లేదు. అయితే క్రీస్తు ప్రేమ నన్ను వెంటాడుతూ వచ్చినది. త్రాగుబోతుగా జీవిస్తున్న నా జీవితాన్ని మార్చిన దేవుడు ఈనాడు, ప్రియ సహోదరుల, ప్రియ సహోదరి, క్రీస్తు నీ కొరకు చనిపోయాడు, నా కొరకు చనిపోయాడని నువ్వు గ్రహిస్తే ఎంత సత్యం. ఆయన నమ్మదగిన సహాయకుడని. ఎందుకంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. ప్రియ సహోదరుల, ప్రియ సహోదరి, ఇంకా సమయం లేదు. దినములు చెడ్డవి, ఎంతో భయంకరమైన దినాలు. కాబట్టి విశ్వాసమును కాపాడుకుంటూ, అందుకే అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను ఎవడైనా క్రీస్తు చేసినందున వాడు నూతన సృష్టి అని. అయితే ఆయన యందు మనము కలిగి ఆయన రాజ్యం కొరకు మనం పాటుపడుచు అనేకులను ఆయన రాజ్యం కొరకు సిద్ధపరుస్తూ అనేకులను సిద్ధపరిచి మనం ముందుకు సాగాలని దేవాతి దేవుడు పరిశుద్ధాత్మ కూడా హెచ్చరిస్తా ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి మాటగా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. రెండో మాట అది. మూడో మాటగా మనం చూసినట్లయితే తల్లి ఇదిగో నీ కుమారుడు నీ తల్లి అని అప్పచెప్తా ఉన్నాడు. దేవుడు ఆజ్ఞను పాటిస్తూ ఉన్నాడు. అయితే మనం కూడా ఆయన ఆజ్ఞను పాటించు మనము ముందుకు సాగాలని ఆ రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం స్వర్ణ తెచ్చుకుంటున్నామంటే, ఈనాటికి మనం గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఇలాగా పండుగలు చేస్తూ ఉన్నామంటే కేవలం ఆయన శిలువ మానుపై వచ్చి మనపై వేలాడుతూ వచ్చారు. ఎందుకంటే నీ నా దోషమును, నీ నా అపరాధమును, నీ నా పాపమును క్షమించుటకు లోకానికి మనిషి కుమారుడుగా మనసు అవతారుగా లోకానికి వచ్చాడు. అందుకే పాప పరిహారం రక్తపోక్షణం అవశ్యం తద్రక్తం పుణ్యదాని బలిదానని వేదాలు కూడా చదివిస్తూ ఉన్నాయి. అయితే పాపుల కొరకు మరణించి తిరిగి లేచిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. నిజాన్ని నువ్వు చెప్పుటకు భయపడాల్సిన అవసరం లేదు, చావుకు భయపడాల్సిన అవసరం లేదు. నిజమే కదా. ఎంతో మంది మిషనరీలు మన దేశానికి వచ్చి హతసాక్షులు అవుతూ వచ్చారు. నిన్నటి ప్రవీణ్ పగడాల
హతసాక్షి అవుతూ వచ్చాడు. ప్రియ సహోదరా, ప్రియ సహోదరి, క్రీస్తు కొరకు మనం శ్రమలు, నిందలు, అవమానాలు తప్పవు. అయినప్పటికీ మనం ధైర్యంతో ఆయన సువార్తను ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే నేను పాపంలో జీవిస్తూ ఇది పాపం రా అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మీటింగ్ పంపించి ఆ మీటింగ్ లో స్పష్టంగా సూటిగా ఆయన వాక్యం ద్వారా నాతో మాట్లాడుతూ పాపినే నన్ను రక్షించాడు. నన్ను రక్షించిన రక్షకుడు నిన్ను కూడా రక్షిస్తాడు. ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, ఈ రక్షణ సువార్తను మనం ప్రకటించాలని, మన బొందిలో ప్రాణం ఉన్నంత వరకు ఆయన రక్షణ సువార్తను ప్రకటించాలని అదే ఆశ కృష్ణ పొడిగి ఆయన పరమునకు ఆరంభమై వెళ్తూ వచ్చాడు. ఈనాడు ఆయన మరణ పునరుత్థానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎన్నో పండుగలు చేస్తా ఉన్నాం. అది నామకర్తంగా కాకుండా ఆయన క్రీస్తు మన కొరకు చనిపోయాడని, తిరిగి లేచాడని నమ్మి వాడు రక్షించబడునని. అందుకే పాపికి రక్షణ, రోగికి స్వస్థత, విశ్వాసకి నిరీక్షణ. మనం ఈ లోకంలో యాత్రికులం. ఏనాడో ఎప్పుడో ఒకసారి మరణించక తప్పదు. అయినప్పటికీ ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టమైన విధులను అనేకులు ప్రచురం చేసి ముందు కొనసాగాలనేదే ఆయన కోరుకున్నాడు. కాబట్టి శిలువలో ఆ పశ్చిమానపై వేలాడుతూ వచ్చాడు. ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, నీవు నేను ఈనాడు జీవించినామంటే కేవలం ఆయన యొక్క ఉచితమైన కృప ద్వారా, ఆయన ఉచిత రక్షణ ద్వారా. ఈ ఉచిత రక్షణలో సత్యం ఉన్నట్టు మనం బోధించడానికి ఎందుకు భయపడవలసిన అవసరం లేదు. ఈ రెండు మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. థ్యాంక్ యూ రవి, బాగా చెప్పావు. రెండో మాట, మూడో మాట. సో ఆయన కోరుకునేది అదే అన్నట్టుగా. థ్యాంక్ యూ రవి. ఈ సమయంలో మన బ్రదర్ ఎజ్రా బ్రదర్కి ఈ సమయాన్ని ఇచ్చేద్దాం. 4వ మాటగా బ్రదర్ ఎజ్రా చెప్తాడు. ఎజ్రా బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ జాయినింగ్. అండ్ ఈ సమయం అంతా మీకే చెప్పుకుంటున్నాం. సో నేను ఒక చిన్న మీటింగ్ వెళ్ళేసి వస్తాను. అంత బ్రదర్ చెప్తూ ఉండండి. ఒకవేళ నేను ఆ సమయానికి రాలేకపోతే మీరే క్లోజ్ చేసేసేయండి. సుజ్ఞాన్ బ్రదర్ క్లోజ్ చేసేసేయండి. వస్తాను, మధ్యలో వస్తాను, ఒకసారి చూస్తాను. ఓకే బ్రదర్, కంటిన్యూ బ్రదర్. స్తోత్రం తండ్రి, ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి ప్రభా, స్తోత్రం ప్రభా. ఈ జూమ్ మీటింగ్ ద్వారా ప్రభా, స్తోత్రంలో తండ్రి ప్రభా, అనేక ప్రాంతాల్లో ప్రభా, వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి మేము ప్రభా, సహోదరులమైన మేము ప్రభా తండ్రి, ఈ విధముగా ప్రభా ఆన్లైన్ ద్వారా కలుసుకొని ప్రభా సిల్వలోని ప్రభా స్తోత్రం తండ్రి ప్రభా ప్రశస్తమైన మాటలను ప్రభా మేము ధ్యానించుండగా ప్రభా ఇంతవరకు నీ దాసులు ప్రభా మరి తండ్రి ప్రభా 3 మాటలు పంచుకొని ఉన్నారు ప్రభా. మనకి దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వారికి కావాల్సినటువంటి ప్రతి అక్కరను తీర్చండి ప్రభా. నీ సన్నిధిలో ఏ విషయంలో అయితే ప్రార్థన చేస్తున్నారో దానికి జవాబు దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. స్తోత్రం తండ్రి ప్రభా. ఈ మీటింగ్ లో ప్రభా పాల్గొన్న ప్రతి సహోదరుని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. 4వ మాట ధ్యానించుండగా ప్రభా దాసునికి నీ జ్ఞానం ఇచ్చి సహాయం దయచేసి కృపచూపమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. బ్రదర్ సౌండ్ వినబడుతుందా క్లియర్ గా? ఓకే 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 వినపడుతుంది బ్రదర్. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనకి మాట ఉంటుంది. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్త అని బిగ్గరగా కేక వేసును. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థం. ఇదే మాట మనము మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనంలో మనం చదువుకున్నప్పుడు అక్కడ మధ్యాహ్నము 33వ వచనములో మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కంపెను. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్త అని బిగ్గరగా కేక వేస్తున్న ఆ మాటకు నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివని అర్థము. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. మరి యేసుక్రీస్తు ప్రభువు అని మనము దేవుడని ఆరాధిస్తూ ఉన్నాము, మరి కీర్తిస్తూ ఉన్నాము, పొగుడుతూ ఉన్నాము. మరి ఆయన సర్వ సైన్యములకు అధిపతి అయిన యెహోవాగా, వాక్యమైన దేవుడుగా, యెహోవా హస్తముగా, యెహోవా బాహువుగా మనము పాత నిబంధన గ్రంథములో మనము చూస్తూ ఉన్నాము. మరి అలాంటి వాక్యమైన దేవుడు శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చి తండ్రి చిత్తమును నెరవేర్చడానికి, దేవుని మహిమపరచడానికి మరి యేసు క్రీస్తు అను నామమున ఈ భూమిలోకి మరి ఆయన ప్రవేశించడము జరిగింది.
మరి యేసుక్రీస్తు ప్రభు వారు 4వ మాటగా సెలవిస్తూ ఉన్నారు, నా దేవా నా చెయ్యి ఎందుకు విరిచితివి. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రిని మహిమపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా. నన్ను సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు, నన్ను సృష్టించినటువంటి తండ్రి ఉన్నాడు, ఆయనకి నేను మొరపెడుతున్నాడు, ఆయన నా హస్తమును విరిచాడు. మనము యెషయా గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనములో మనం చదువుకున్నట్లయితే, యెషయా గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనములో, ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీదన్న జనులకు ప్రాణమును దానిలో ఉండి నడుచువారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, గుడ్డివారు కన్నులు తెరుచుటకును, బంధింపబడి వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందిగృహములో నుండి వెలుపలకు తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. హల్లెలూయా. ఇక్కడ తండ్రి అనే దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, నా కుమారుడా నీ చెయ్యి నేను పట్టుకొని ఉన్నాను కదా, నిన్ను కాపాడి నీకు నిబంధనగా, క్రొత్త నిబంధనగా యేసుక్రీస్తు ప్రభువాన్ని ప్రజలందరి కొరకును అన్యజనులైనటువంటి మన కొరకు వెలుగుగా ఆయన నియమించి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి అన్యజనులకు దేవుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఇజ్రాయేలీయులకు ఆయన లోకరక్షకుడుగా, మనుష్య కుమారుడిగా, దేవుని కుమారుడుగా, మరి లేఖనాలు చెప్పినట్టుగా మోషే చెప్తున్నారు, నా వంటి ఒక ప్రవక్త మీలో నుండి వచ్చును, మీరు ఆయన మాట వినకపోతే మీరు నశించిపోతారు అని చెప్తూ ఉన్నారు. కాబట్టి లేఖనాలన్నింటినీ కూడా మరి యేసుక్రీస్తు ప్రభు వారి రాకడను తెలియజేస్తా ఉన్నాయి. అయితే వారు లోకరక్షకుడుగాను, మరి దేవుని కుమారుడుగాను, మెస్సయాగాను వారు కనబెడుతూ ఉన్నారు. మరి యేసు ప్రభు వచ్చినప్పుడు వారు యేసయ్యను అంగీకరించలేదు, వారు యేసయ్యను సిలువ వేశారు. ఆ సిలువ వేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు, నా దేవా నా చెయ్యి ఎలా విరిచితివి. దేవుడు అన్నాడు, నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తాను అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ సమయంలో ఆయన ఎందుకు చెయ్యి విరిచాడు? చెయ్యి విరవడానికి కారణము మరి తండ్రి అయిన దేవుడే తన ఇష్టపూర్వకముగా తన కుమారుని చెయ్యి విడుస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆ గెత్సెమనే తోటలోనికి వెళ్ళినప్పుడు 39వ వచనములో, కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి పోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాడు. ఆయన యొద్ద ఒక పాత్ర వస్తా ఉంది, ఒక గిన్నె వస్తా ఉంది, ఆ గిన్నెలోనిది త్రాగుమని తండ్రి చెబుతూ ఉన్నాడు. అయితే యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఈ పాత్రను తీసివేయి అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన మరలా వచ్చి 2వ మారు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. 42వ వచనంలో, మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి నేను దీన్ని తాగితే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించాడు. ఆ పాత్రలోని తాగలేదు గాని దీన్ని తొలగించు, ఒకవేళ దీనిలో ఉన్నది తాగితేనే ఇది తొలగిపోతానంటే నీ చిత్తమే అని ప్రార్థించాడు. మరలా 3వసారి 44వ వచనంలో మనం చూస్తే, ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేశాను. 3వ మారు కూడా ఆ గిన్నె ఆయన ఎదుట వచ్చింది. మరి 2వసారి చెప్పినట్టుగా ఈసారి ఆ పాత్రలోనిది ఆయన తాగేశాడు. ఆ పాత్రలో ఉన్నది ఏమిటి? దేవుని యొక్క ఉగ్రత. ఆ ఉగ్రతను ఆయన సేవిస్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం కదా. దేవుని యొక్క ఉగ్రత, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యోహాను సువార్తలో 1వ అధ్యాయములో 29వ వచనములో బాప్తిసమిచ్చే యోహాను అంటున్నారు, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు
ఈ లోకములోకి లోక పాపమును మోసుకొని పోవడానికి ఆయన రావడము జరిగింది. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే ఆయన పాత్రలోనిది తాగాడో, ఆ ఉగ్రత పాత్రను తాగాడో, అప్పుడు ఏమి జరిగిందండి? వెంటనే సైనికులు వస్తున్నారు, యేసు ప్రభువాని బంధిస్తున్నారు, చెరసాల్లో వేస్తున్నారు, పిరుగుతులు కొడుతున్నారు. ఇవన్నీ వెంటనే అయిపోతున్నాయి. కారణం ఏమిటి? దేవుని యొక్క కోపము యేసుక్రీస్తు వారి మీద కుమ్మరించబడుతుంది. వెంటనే గ్యాప్, ఇంకా సమయం ఏమీ లేదు. వెంటనే ప్రార్థన అయిపోయిన ముగిన వెంటనే సైనికులు వస్తున్నారు, బంధిస్తున్నారు, తీసుకుపోతున్నారు, కొడుతున్నారు, ఆయనను బాధలు పెడుతున్నారు, హింసిస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. మరి హేరోదు దగ్గరికి తీసుకొని వెళ్ళారు కదా. కాబట్టి ఇవన్నీ కూడా సంఘటనలన్నీ కూడా త్వరగా ఆ రాత్రి కాలంలోనే జరిగినట్టుగా మనము చూస్తూ ఉన్నాం కదా. మరి ఉదయకాలం అయ్యేసరికి మరి యేసు ప్రభు వారిని సిలువ వేయమని ప్రజలందరూ కూడా, ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా కేకలు వేస్తూ ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ తండ్రి తన చెయ్యి విడవడము అనేది మరి యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక సూచన. ఏమిటంటే, నా కుమారుడా, నువ్వు ఈ దేహమును విడిచి వెళ్ళిపోవలసిన సమయము ఆసన్నమైనది. హల్లెలూయా. ఆ సూచన అది. ఆ తండ్రి చెయ్యి ఉన్నంత వరకు ఆయన ప్రాణము కదా, ఆయనలో నుంచి ఆయన ప్రాణమును ఎవరు తీసుకొనలేరు. యోహాను సువార్తలో చెప్పినట్టుగా, నేను నా ప్రాణమును పెట్టుటకును తీసుకొనుటకును ఆయనకు అధికారం ఉంది. ఆయన ప్రాణము పెట్టడానికి సూచన ఏమిటంటే, తండ్రి ఆ చెయ్యి విరిస్తే గాని నేను ఈ దేహమును విడిచి వెళ్ళను అనేటువంటి ఒక సూచన. హల్లెలూయా. ఆ సూచన ఆ తండ్రి చెయ్యి విరట వలన ఆ కుమారునికి తెలుస్తా ఉంది. హల్లెలూయా. కాబట్టి వెంటనే దప్పిక కొనుచున్నాడు, సమాప్తమాయను. చివరిలో వచ్చేసి, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అన్నాడు. హల్లెలూయా. కాబట్టి చాలా 3 గంటల తరువాత ఈ 4వ మాట చెప్తూ ఉన్నారు. ఈ యొక్క మిగతా ఈ యొక్క 3 మాటలు కూడా వితిన్ మినిట్స్ లోనే అయిపోయింది. హల్లెలూయా కదా. కాబట్టి మరి అంత త్వరగా మరి యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయితే ఈ మాటలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఆ శిలువలో తండ్రిని మహిమపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏమని మహిమపరుస్తున్నాడు? నా దేవా నా దేవా, నా చెయ్యి ఎలా విరిచితివి. యేసు ప్రభు మనకి దేవుడైతే, తండ్రి అయిన దేవుడు ఏమవుతారు? మనకి మహాదేవుడు అవుతారు. హల్లెలూయా. యేసు ప్రభుని చాలా మంది తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనమును పట్టుకొని యేసుక్రీస్తు వారికి మహాదేవుడని ఆపాదిస్తూ ఉంటారు. అది చాలా తప్పుడు క్రియ, తప్పుడు మాట అది. ఎందుకంటే యెషయా గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనములో ఆయన అంటున్నారు, యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చువాడను కాను. హల్లెలూయా. ఆయన మహిమను కుమారునికి కూడా ఆయన ఇవ్వడు. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు ఒక మహిమలో ఉన్నాడు. ఆ మహిమలో ఎలా ఉన్నాడు ఆయన? 4 జీవులు ఉన్నారు, 24 పెద్దలు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు సింహాసనం ఎదుట ఉన్నారు. ఆయన సింహాసనము చుట్టూ కూడా దేవదూత గణములన్నీ ఉన్నాయి. వారందరూ తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా కదా. కాబట్టి మహాదేవుడు అని నేను ఎలా చెప్తున్నాను అంటే, లేఖనాలను బట్టే చెప్తున్నాను. హల్లెలూయా కదా. ఏదైనా ఒక విషయాన్ని రూఢీపరచడానికి ద్వితీయోపదేశ కాండములో 17వ అధ్యాయములో 5వ వచనములోను, ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయము 5వ వచనములోను మనం ఒకసారి చదువుకుందాం. ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడినట్టుగా ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 5వ వచనములో, 2-3 సాక్షులు మాట మీదనే చావదగిన మాట మీదనే చావదగిన వారికి మరణ శిక్ష విధింపవలెను. ఎంతమంది సాక్షులు కావాలి? ధర్మశాస్త్రం ప్రకారము 2-3 సాక్ష్యాలు కావాలి. లేఖనములో కూడా మహాదేవుడు అని చెప్పాలి అంటే యేసుక్రీస్తు వారిని 2 లేక 3 వచనాలు స్థిరపరచబడాలి. హల్లెలూయా. 16 ఆ విధముగానే ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయం 15వ వచనములో క్లియర్ గా చెప్తూ ఉన్నారు, ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చియే గాని, ఏ పాపమును గూర్చియే గాని ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింప కూరదు. ఒక సాక్ష్యము పనికి రాదు. హల్లెలూయా.
తీతువుకు కొత్త నిబంధన గ్రంథములో తీతువుకు గ్రంథములో తప్ప ఇంకా ఎక్కడానికి కొత్త నిబంధనల్లో లేదు మహాదేవుడు అనే పదము. కాబట్టి ఒక్క సాక్ష్యము పనికి రాదు. హల్లెలూయా. ఇద్దరు శిష్యుల మాట మీద నేను, ముగ్గురు సాక్షుల మాట మీద నేను దాన్ని స్థిరపరచబడాలి. ఆ విధముగానే కొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తే మత్తయి సువార్త 18వ అధ్యాయము 16వ వచనంలో, మత్తయి సువార్త 18వ అధ్యాయము 16వ వచనంలో మనము చూస్తే, అతడు వినిన ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు. ఎంతమంది నోట అండి? ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట అది స్థిరపరచబడాలి. అప్పుడే ఆ సాక్ష్యం అనేది వెలుగులోకి వస్తుంది. యోహాను సువార్త 8వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే, యోహాను సువార్త 8వ అధ్యాయము 17వ వచనంలో, మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుతున్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 17వ వచనములో, మరియు ఇద్దరు మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడి ఉన్నది కదా. ఎన్ని కావాలండి? ఇద్దరు కావాలి. ఈ 2 లేఖనాలు మనకి కావాలి. 2 లేఖనాలు లేకుండా ఏ మాటనైనా స్థిరపరచలేము. ఇదే మాట 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలోను, మొదటి తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలోను, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 28వ వచనం కూడా ఒక్కసారి చదువుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 28వ వచనములో, ఎవడైనను మోషే ధర్మశాస్త్రము నిరాకరించిన ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కనికరింపకుండా వానిని చంపించుదురు కదా. కాబట్టి ఏదైనా ఒక విషయాన్ని నేను రూఢిపరచాలి అంటే ఎన్ని కావాలండి? నాకు మినిమం 2 వాక్యాలు కావాలి, లేదా 3 వాక్యాలు కావాలి. హల్లెలూయా. ఇప్పుడు యెహోవా మహాదేవుడు అనేటువంటి విషయాన్ని మీకు రూఢీపరచడానికి, తండ్రి అయిన దేవుడే యెహోవా మహాదేవుడు అని రూఢీపరచడానికి ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 21వ వచనంలో, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తే, నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు, నీ మధ్యనున్నాడు, ఆయన భయంకరుడైన మహాదేవుడు. హల్లెలూయా. కదా అండి, ఏమని చెప్పిందండి? భయంకరుడైన మహాదేవుడు. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 17వ వచనం చదువు. 10వ అధ్యాయము 17వ వచనము. దేవుడైన యెహోవా పరమదేవుడు, పరమప్రభువు, ఆయనే మహాదేవుడు, పరాక్రమంతుడు, భయంకరుడైన దేవుడు, ఆయన నరుల ముఖమును లక్ష్యపెట్టనివాడు, లంచం పుచ్చుకొనివాడు. హల్లెలూయా. ఇప్పుడు 2 వచనాలు అయినాయి. హల్లెలూయా. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనములో మనం చూస్తే, నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనములో, ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా. హల్లెలూయా. కదా, ఏమనుందండి? ఎజ్రా నెహెమ్యా గ్రంథములో 8వ అధ్యాయము 6వ వచనంలో, ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. హల్లెలూయా. ఆ విధముగానే ఎజ్రా గ్రంథములో కూడా, ఎజ్రా గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం, ఎజ్రా గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనము. రాజైన తమకు తెలియవలసినదేమనగా, మేము యూదా ప్రదేశంలోనికి వెళితిమి, అక్కడ మహాదేవుని యొక్క మందిరము ఉన్నది. హల్లెలూయా. ఎవరి మందిరం ఉన్నదండి? మహాదేవుని యొక్క మందిరము ఉన్నది. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 77వ అధ్యాయము 13వ వచనములో మనం చూస్తే, కీర్తనల గ్రంథము 77వ అధ్యాయము దేవాని మార్గం పరిశుద్ధమైనది, దేవాని మార్గం పరిశుద్ధమైనది, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు అని ఆసాపు తన కీర్తనలో వివరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా.
కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే 95వ అధ్యాయము 3వ వచనంలో యెహోవా మహాదేవుడు దేవతలందరికి పైన మహత్యం గల మహారాజు. యెహోవా మహాదేవుడు దేవతలందరికి పైన మహారాజు. హల్లెలూయా. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 45వ వచనంలో మనం చూస్తే దానియేలు గ్రంథము చేతి సహాయం లేక పర్వతం నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగలగొట్టగా తమను సూచిస్తారు. ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు తెలియజేయుచున్నాడు. కల నిశ్చయము దాని భావం నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పారండి. దానియేలు ఏమంటున్నారు? మహాదేవుడు ముందు జరగబో సంగతిని రాజుకు తెలియజేసి ఉన్నాడు. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండంలో మోషే చెప్తూ ఉన్నాడు, ఎజ్రా చెప్తూ ఉన్నాడు, ఆసాపు చెప్తూ ఉన్నాడు, దావీదు చెప్తూ ఉన్నాడు, దానియేలు చెప్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథములో మనం చూస్తే ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయములో 17వ వచనములో యెహోవా ప్రభువా సైన్యములకు అధిపతి యెహోవా అను పేరు వహించిన వాడా, శూరుడా, మహాదేవ, అధిక బలము చేతను చాచిన బాహు చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదియో లేదు కదా. ఇర్మియా కూడా రాస్తున్నారు. హల్లెలూయా కదా. ఎన్ని వచనాలు ఉన్నాయండి? 1 2 3 4 5 6 7 8 వచనాలు ఏమని చెప్తున్నాయండి? మహాదేవుడు అని. ఎవరిని చెప్తున్నాయి? తండ్రి అయిన దేవుణ్ణి చెప్తూ ఉన్నాయి. హల్లెలూయా. క్రొత్త నిబంధనలో రాసినటువంటి తీతుకు అధ్యాయంలో ఉన్నటువంటి ఒక్క మాటను తీసుకొని, ఒకటే ఒక మాటను తీసుకొని అనేక మంది ఈ రోజున ఆ మాటను పట్టుకొని యేసుక్రీస్తు మహాదేవుడు అని చెప్తూ ఉంది. అది ఎలా సాధ్యం అవుతుంది? ఇంకో రెఫరెన్స్ ఉండాలి కదా. ఏదైనా ఒక వాక్యంను స్థిరపరచుటకు 2 3 చెప్పాలి. ఎంతమంది భక్తులు చెప్తున్నారు ఇక్కడ? మోషే చెప్తున్నారు, ఎజ్రా చెప్తున్నారు, దావీదు చెప్తున్నారు, ఆసేపు చెప్తున్నారు, దానియేలు చెప్తున్నారు, ఇర్మియా చెప్తున్నారు. ఇంతమంది భక్తులు ఆయన మహాదేవుడని రుజుపరుస్తూ లేఖనాలు రాస్తూ ఉంటే తీతుకు గ్రంథంలో రాసినటువంటి ఒక్క మాటను, కానీ పౌలుకి ఆ జ్ఞానం ఉంది. హల్లెలూయా. పౌలు యేసుక్రీస్తు ప్రభువు అని ఏమని చెప్తున్నారు? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయములో అక్కడ సంఘములో ఒక వివాదం వచ్చింది. తండ్రిని మేమేమని పిలవాలి, యేసుక్రీస్తు అని మేమేమని పిలవాలి అని ఒక వివాదం వచ్చినప్పుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, మనకు దేవుడు ఒక్కటే ఉన్నారు, ఆయన తండ్రియకు దేవుడు అని చెప్తూ ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే తేట తెల్లముగా చెప్తూ ఉన్నాడు కదా. ప్రభు ఒక్కడే. 5వ వచనం నుంచి విశ్వాసం ఒకటే, బాప్తీసం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. హల్లెలూయా. ఆయన అందరికీ పైగా ఉన్నవాడు, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నవాడు కదా. కాబట్టి మరి ఈ విధముగా మరి స్పష్టముగా మరి పౌలు భక్తులే చెప్తూ ఉన్నారు. చెప్పినప్పుడు మరి అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు తండ్రిని మహిమపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మీకు అనేక వచనాలు చూపిస్తానండి. 6 7 వచనాల్లో ఆయన పలికిన ప్రతి మాటలోనూ పక్కనే తీతుకు రాసినటువంటి పక్కనే ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనములో మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి ఈ మాట 2వ తిమోతి 1:2లోను, తీతుకు రాసినటువంటి పత్రిక 1:4లోను, ఫినెహాసు రాసిన పత్రిక 1:4లోను, దెసలోనికి రాసిన పత్రిక 1:2లోను, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:2లోను మొట్టమొదటిగా తండ్రిని సంబోధిస్తున్నారు పౌలు. ఏమనంటే మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి. అలాంటప్పుడు ఇక్కడ అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు తండ్రిని సంబోధిస్తున్నాడని ఎందుకు అనుకోవట్లేదు? ఏంటండి, ఇన్ని వచనాలు రిఫరెన్సెస్ ఉన్నాయే, ప్రతి విషయంలోనూ తండ్రిని మొదటి స్థానం ఇస్తూ ఉన్నారు పౌలు భక్తులు. మన తండ్రి అయిన దేవుని నుండి ఇలాగుననే ఇక్కడ మహాదేవుడును అంటే తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మహాదేవుడు అనే జ్ఞానం పౌలుకుంది. గమలీయేల పాదముల యొక్క ధర్మశాస్త్రము నేర్చినటువంటి వాడు, పాత నిబంధనలో మంచి పటుత్వము గలవాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన తండ్రిని గురించి చెప్తున్నారే గాని క్రీస్తుని గురించి కాదు.
ఈ రోజున అనేక మంది కల్వరి టెంపుల్ సతీష్ కుమారే గాని, రంజిత్ ఓఫీర్ గారే గాని, పెద్ద పెద్ద ప్రవీణ్ ప్రగడాల గారే గాని అనేక మంది మహాదేవుడు అని చెప్తున్నారు. హల్లెలూయా కదా. దేవుని మహిమపరచడానికి యేసు క్రీస్తు ప్రభు వచ్చారు, కానీ తండ్రి మహిమను దొంగలించడానికి ఆయన రాలేదు. హల్లెలూయా. ఒక మాట అర్థం చేసుకోండి, తండ్రికి రావాల్సిన మహిమను కుమారుడు దొంగలిస్తాడా? దొంగలిస్తాడా అండి? చెప్పండి. అలా చేయడం పాపము కదా. మరి ఎందుకు ఈ విధంగా వీరు బోధిస్తున్నారు ఈ రోజున లోకములో కదా? వీరికి సరైన జ్ఞానము లేదు, లేఖనమును సరిగ్గా అర్థము చేసుకోరు కదా, తప్పుడు బోధ చేస్తూ ఉంటారు కదా. కాబట్టి అన్యజనులకు మనకందరికీ దేవుడు, మనుషులకందరికీ దేవుడు ఎవరండి? యేసు క్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఇంకో మాట చూపిస్తాం మీకు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో 10వ వచనములో మనం చూస్తే, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషను మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని, ఏమంటున్నారండి? దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి 24 పెద్దలలో ఒకటి అంటున్నారు, మా దేవునికి. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు వీరికి దేవుడా? మీరు చెప్పండి. మా దేవుడు అంటున్నారంటే యేసుక్రీస్తు వారు ఎవరు? ఆయన దేవుని కుమారుడని వీళ్ళకి తెలుసు. హల్లెలూయా. ఎవరికి తెలుసు? 24 పెద్దలకు తెలుసు. ఆయనకి ఏ మహిమతో ఆయనను ఆరాధించాలో, ఎలా పూజించాలో, ఎలా గౌరవించాలో ఆయనకు తెలుసు. హల్లెలూయా. ఆయన సృష్టి చేసిన వాడు 24 పెద్దలను, జీవులను కదా, ఆయన నోటి మాట చేత యెహోవా దేవుడు సృష్టి చేసినటువంటి వాడు. హల్లెలూయా. కాబట్టి 24 పెద్దలు అంటున్నారు, మా దేవుని కోసము నువ్వు ఒక రాజ్యమును ఏర్పాటు చేసావు అంటున్నారు. హల్లెలూయా. అంటే వీరికి దేవుడు ఎవరు? మహాదేవుడు. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు. హల్లెలూయా. కాబట్టి స్పష్టముగా అనేక వచనాలు ఉన్నాయండి ఇంకా కదా. కాబట్టి స్పష్టముగా అనేక వచనాల్లో కదా దేవుడు మరి మహామహుడగు దేవుడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో ఆయనను గురించి వివరిస్తూ పౌలు రాస్తూ ఉన్నటువంటి మాటలలో చదువుకుందాం. 4వ వచనము చదువుకుందామండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునే ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుతూ పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు, ఏ లోకమండి? ఉన్నత లోకమందు మహామహుడగు మహాదేవుడు. హల్లెలూయా. ఎవరండి? మహామహుడగు మహాదేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. ఎవరు? యేసు క్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఇంత స్పష్టముగా పౌలు భక్తుడు కూడా మహామహుడగు మహాదేవుడు అని తండ్రిని గురించి వివరించి చెప్తూ ఉన్నప్పుడు, తండ్రి మహిమను యేసు క్రీస్తు ప్రభు దొంగలించడానికి రాలేదు. హల్లెలూయా. ఈ తప్పుడు సువార్తను లోకములో ప్రకటిస్తూ ఉన్నారు. చేతులెత్తి దండము పెట్టి సద్వినయముగా చెబుతూ ఉన్నాను, ఇట్టి సువార్తను మీరందరూ ప్రకటించండి. హల్లెలూయా కదా. తండ్రి మహిమ తండ్రిదే, కుమారుని మహిమ కుమారునిదే. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఆయన డిక్లరేషన్ ఇస్తున్నాడు. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు వారు ఏమని డిక్లరేషన్ ఇస్తున్నారంటే, నా తండ్రి ఒకరు ఉన్నారు, నా సృష్టికర్త ఒకరు ఉన్నారు, నాకంటూ ఒక దేవుడు ఉన్నాడు, నా తండ్రియే నా దేవుడు. హల్లెలూయా. ఆయన మహాదేవుడు. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు వారు సిలువలో ఆ డిక్లరేషన్ ఇస్తున్నారండి. యేసు ప్రభువే చెప్పిన తర్వాత దాన్ని మనం అంగీకరించాలి. హల్లెలూయా. ఆయన మాటకు విరుద్ధముగా, వాక్యమైన దేవుని మాటకు విరుద్ధముగా నీ కృత్రిమమైనటువంటి జ్ఞానముతో, ప్రకృతి సంబంధమైన జ్ఞానముతో, భౌతిక సంబంధమైన జ్ఞానముతో నువ్వు ఆలోచించి మాట్లాడకూడదు. హల్లెలూయా. కాబట్టి ఒక్క తీతుకు రాసిన పత్రికలోనే అది ఉంది తప్ప ఇంకా ఎక్కడ యేసుక్రీస్తు ప్రభువాని మహాదేవుడని రూఢీపరచడానికి 2 లేఖనాలు, 2 వచనాలు బైబిల్ గ్రంథములో లేవు. హల్లెలూయా. కాబట్టి తండ్రి అయిన దేవుడే మహాదేవుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రిని మహిమపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మరి మనమందరము కూడా మరి కుమారుడు ఏ విధముగా తండ్రిని మహిమపరుస్తున్నారో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా
మన హృదయంలో వచ్చిన తరువాత, మన హృదయంలో ఆసీనుడైన తరువాత ఆయన తండ్రిని మహిమపరుస్తాడు. హల్లెలూయా. ఏంటండి, యేసుక్రీస్తు నీ హృదయంలో వచ్చిన తర్వాత ఎవరిని మహిమపరుస్తారో చెప్పండి? తను తాను మహిమపరుచుకోడు, తండ్రిని మహిమపరుస్తాడు. హల్లెలూయా కదా. కాబట్టి మనమందరము కూడా కదా యేసుక్రీస్తును, తండ్రిని, పరిశుద్ధాత్మను ఏం చేయాలండి? ఆరాధిస్తున్నటువంటి వారు. హల్లెలూయా. కాబట్టి మరి మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి తండ్రి మహాదేవుడని డిక్లరేషన్ ఇస్తున్నట్టుగా ఆయన ఈ మాట ద్వారా, నా దేవా నా దేవా నా చెయ్యి ఎలా విరిచితివి అనే మాట ద్వారా ఆయన తండ్రి అయిన దేవుడని, మహాదేవుడని డిక్లేర్ చేస్తూ ఉన్నాడు. దేవుడి వాక్యము దీవించునుగా. ఆమేన్. 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 ఎజ్రా బ్రదర్, మీ పూర్తి పేరు ఒకటి ఎజ్రానా? పూర్తి పేరు ఏం పేరు మీ పేరు? ఎజ్రానే బ్రదర్, ఎజ్రా. ఎజ్రానే బ్రదర్. మంచిది. ఎక్కడ మీరు ఉండేది? ఏ ఏరియా? ఊరు సార్ మీరు ఉండేది ఊరు ఎక్కడ అంటున్నా? ఏరియా? ఏరియానా సార్? హైదరాబాదే సార్, హైదరాబాద్. 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 మంచిది. చర్చి ఏ సంఘము? పెంటెకొస్తలా? ఇది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మామూలుగా ఏది? ఇది నాది తాత్విక స్తుతి సంఘం అని పెట్టుకున్నాను. మామూలుగా మీ డాక్టరీన్ వచ్చేసి చర్చ్ ఆఫ్ క్రిస్ట్ సంఘము డాక్టరీనా? మీ డాక్టర్ అంటే బ్యాక్గ్రౌండ్ అంటున్నారా? అంటే అంటే పెంతెకోస్తు హెబ్రోన్ అంటున్నారా? అట్లా అంటున్నారా? పెంటెకొస్తలా, హెబ్రోన్ లాగా, క్రిస్ట్ సంఘం లాగా? అట్లా ఏం డినామినేషన్ లేదండి నాకు. నాకైతే లేదు. అయితే నేను పోయే సంఘం మాత్రం పెంతెకోస్తు సంఘం. నేను పోయే సంఘం, నేను పాస్టర్ కాకపోతే పోయే సంఘం మాత్రం పెంతెకోస్తు సంఘమే. ఇప్పటికి కూడా వెళ్తాను, అదేం లేదు. చర్చి నడిపినా కానీ అక్కడికి వెళ్ళిపోతాను. అవును, మంచిది. చాలా చక్కగా జరిగింది ఈ రోజున. మరి పాలరాజు గారి మీటింగ్ ఉండాలని చెప్పారు కాబట్టి మనము చివరి ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. దయగలిగిన ప్రేమ గల మా తండ్రి యేసు ప్రభువా, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇంతవరకు మమ్మల్ని కాపాడి రక్షించి కనికరించినందుకు మీకు వందనాలు. ఇరవై జూమ్ మీటింగ్ ద్వారా ఈ విధంగా కలుసుకొని చెరువులో పలికినటువంటి మీ మాటలను మేము ధ్యానించడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసు ప్రభువా, మీకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు నాయన. స్తుతులకు అర్హుడవు, స్తోత్రార్హుడవు దేవా, మహాదేవుడవు, బహోన్నతులైన దేవుడవు, కృప కలిగిన దేవుడవు. మీ యొక్క త్యాగాన్ని బట్టి మీకు వందనాలు. మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణ కొరకై మీకు స్తోత్రాలు. మీరు లేనిదే నిత్య జీవం లేదు, మీ యొక్క నామము లేనిదే నిత్య జీవానికి వెళ్ళేటువంటి మార్గమే లేదు నాయన. మాకు మార్గమై ఉన్న ప్రభువు నాయన, మీకు స్తోత్రాలు, వందనాలు. సెలవులో మా కొరకు ప్రాణం పెట్టావు. మీ రక్తం ద్వారా మాకు పాప క్షమాపణ అనుగ్రహించినావు. మీ రక్తాన్ని కార్చి మమ్మల్ని కడిగి పవిత్రపరిచిన ఆయన మీ బిడ్డలుగా చేసుకున్నందుకే మీకు స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ శృతిస్తూ గణపరుస్తూ ప్రభువా చేరువచ్చిన మరి బిడ్డలందరి విషయమే ప్రార్థిస్తున్నాను. పేరు పేరు విషయమే దీవించండి, ఆశీర్వదించండి, సహాయం చేయండి, కృప చూపండి. ఈ యొక్క మా తండ్రి యొక్క జూమ్ మీటింగ్ ద్వారా అనేక మంది చేయడానికి మీరు కృప చూపమని మేమందరం కలిసినాం ప్రభు. మీ యొక్క రాజ్యాన్ని కట్టిపెట్లుగా సహాయం చేయమని, కనికరించమని ప్రభు యేసు క్రీస్తు యొక్క నామములో బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సావాసము ఎప్పుడునూ ఎల్లప్పుడు మనందరికీ సదాకాలము తోడేనుగాక. ఆమేన్. మంచిది. వందనాలు. మరి పాలరాజు గారు మీటింగ్ ఉన్నారు కాబట్టి ఆయన రాలేకపోతే ముగించుకోమన్నారు కాబట్టి మనం ముగించుకున్నాం. మళ్ళా మంగళవారం కలుద్దాం. అప్పుడు మళ్ళీ మనందరం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. అంతవరకు సెలవు. అందరికీ వందనాలు.